థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా అగైన్ గుడ్ ఈవినింగ్ అండి. చాలా జాగ్రత్తగా మీరు ఈరోజు వినాలి. విన్న ప్రతి దానిని కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీకు ఒకవేళ ఏదైనా సందేహాలు డౌట్లు ఏమైనా ఉంటే ఫ్రీ మెంబర్స్ అయినా లేదంటే పెయిడ్ మెంబర్స్ అయినా ఎవరైనా సరే చివరిలో లాస్ట్లో మీరు మీ క్వశ్చన్స్ను అడగండి. ఓకేనా? అంతవరకు మాత్రం సైలెంట్గా ఉండండి. త్వరితంగా నేను ఇందులో ప్రీమియం మెంబర్స్ ఉన్నారు, ఫ్రీ మెంబర్స్ ఉన్నారు, ఎడ్యుకేషనల్ మెంబర్స్ ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. సో ప్రజెంట్ మీటింగ్లో అందరూ కూడా సమానమే. సో అందరికి కూడా ఛాన్సెస్ ఇద్దాం. ఓకేనా? ఓకే, మనం స్టార్ట్ చేద్దామండి. ఎస్, ల్యాగ్ లేకుండా త్వరగా చెప్తాను. త్వరగానే మీరు పెన్ను పేపర్ తెచ్చుకొని నోట్స్లో నోట్ చేసుకోండి. యాక్చువల్లీ ఇంట్రాడే స్ట్రాటజీ, మనకు ఇంట్రాడేలో స్టాక్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇంట్రాడేలో స్టాక్ ట్రేడింగ్ మీ అందరికీ బిఫోర్గానే ఒక వీడియో ఇచ్చాను. చాటింగ్, ఈ చాటింగ్ సంబంధించినటువంటి స్క్రీనర్స్లో ఎలా మనము సెర్చ్ చేయాలి అని. సో అందరూ కాదు కానీ కొంతమంది మాత్రం చాలా బాగా దానిలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఆప్షన్స్లో కాకుండా అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్ ఇలాంటి వాటిలో కాకుండా కేవలము స్టాక్స్లో కూడా మనము ట్రేడ్ చేసి డైలీ 2 to 5% ఈజీగా ఎర్నింగ్ చేయొచ్చు. డైలీ 2 to 5% ఈజీగా ఎర్నింగ్ చేయొచ్చండి. దయచేసి విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. సో అందుకని చాలా కాన్సన్ట్రేషన్తో మీరు వినాలి. ఒకవేళ ఏదైనా మరి టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు దయచేసి చెప్పండి. సార్ మాకు కనబట్టలేదు, సార్ మాకు రావట్లేదని మీరు చెప్తే నేను దాన్ని చూస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ని మనం చూద్దాం. స్టాక్ ట్రేడింగ్ అనేది మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయొచ్చు అంటే మార్నింగ్ మనకు మార్కెట్ ఓపెన్ అయినా 9:15 దగ్గర నుంచి 3:30 వరకు కూడా మనం చేయొచ్చు. అయితే స్టాక్ ట్రేడింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టైమింగ్ అవుతుంది మార్నింగ్ 9:15 నుంచి 9:30 టైం అండి. ఈ 9:15 నుంచి 9:30 టైం ఏదైతే ఉందో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైం. కారణం ఏంటంటే ఏ స్టాక్ అయినా సరే ఈ టైంలో ఎక్కువ శాతం మనకి మూమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి, పడిపోవడం కానీ లేవడం కానీ. ఇంకా రెండోది రిజల్ట్స్ వస్తుంటాయి చూడండి. రిజల్ట్స్ వచ్చే స్టాక్స్ ఉంటాయి చూసారా, రిజల్ట్స్ మనకి మ్యాక్సిమం రిజల్ట్స్ ఏంటంటే 10:30 కల్లా వస్తూ ఉంటాయి మ్యాక్సిమం. సో రిజల్ట్స్ ఉన్నటువంటి స్టాక్స్ 10:30 కల్లా మూమెంట్ వస్తూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే బెస్ట్ టైమింగ్ను మనము 9:15 నుంచి 9:30 వరకు మనము స్టాక్లో ట్రేడ్ చేయడానికి అంటే పొజిషన్ తీసుకోవడానికి బెస్ట్ టైం అవుతుంది 9:15 to 9:30. సో సింపుల్గా నేను పాయింట్ టు పాయింట్ నేను చెప్పేస్తాను. ఫస్ట్ అవుతుంది మనకి టైం అండి. ఈ టైమింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ టైమింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే మీరు స్టాక్స్లో లేట్ ఎంట్రీ అనేది అవుతుంది. లేట్ ఎంట్రీ అనేది మీకు ఎస్ఎల్ అనేది మీకు హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఏం చేయాలంటే టైమింగ్ని మాత్రమే మీరు చూడండి. సపోజ్ ఈరోజు మీకు అవకాశం లేదనుకోండి, వదిలేయండి దాన్ని, అంతే తప్ప దాన్ని పెట్టుకొని మీరు సాగొద్దు. రెండోది సెకండ్ పాయింట్ అవుతుంది మార్కెట్ యొక్క సెంటిమెంట్. ఈ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మార్కెట్ సెంటిమెంట్ మనకి 9:15కి ఎలా తెలుస్తుంది? 9:15కి ఎలా తెలుస్తుంది అంటే 9:15 కాదు. మార్కెట్ సెంటిమెంట్ అనేది మనం ఎప్పుడు చూడాలంటే ప్రతిరోజు ఉదయమే మనం మార్కెట్ సెంటిమెంట్ని చూసుకోవాలి. ఎందుకు ఉదయం చూడాలంటే నైట్ మనకి యూఎస్ మార్కెట్స్లో మరి ట్రేడ్ అవుతున్నప్పుడు, యూరోపియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ ట్రేడ్ అవుతున్నప్పుడు మన గిఫ్ట్ నిఫ్టీ అనేది ఖచ్చితంగా దానికి రియాక్ట్ అవుతూ ఉంటుంది, అంతే కదండి. మరి రియాక్ట్ అవుతున్నప్పుడు అది మార్నింగ్ మనకు గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అవుతాయి. మరి గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయినప్పుడు మన మార్కెట్స్ కూడా ఏమవుతాయండి, కిందకి డౌన్కి రావడము జరుగుతుంటుంది. కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ మార్కెట్ సెంటిమెంట్ అనేది 8:30 కల్లా మనకు తెలిసిపోద్ది. ఏదైతే చూడాలి మార్కెట్ సెంటిమెంట్లో పాయింట్ నెంబర్ 1, గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందో చూడాలి. నోట్ చేసుకోండి మీరు అందరూ కూడా, మళ్ళీ అడిగితే నేను చెప్పను. పాయింట్ నెంబర్ 1 గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందో చూడాలి. పాయింట్ నెంబర్ 2 FIS DIS డేటా ఎలా ఉందో చూడాలి. అంటే బుల్లిష్గా ఉన్నారా, బేరిష్గా ఉన్నారా, ఈ డేటా అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక మూడో పాయింట్ మనం చూస్తే FIS DIS డేటా కాకుండా మనకి ఇంకేం డేటా ఉంది, గ్లోబల్ మార్కెట్స్ డేటా కూడా చూడాలి. గ్లోబల్ మార్కెట్స్ డేటా
ఈ గ్లోబల్ మార్కెట్స్ మనకి నైట్ ఎలా క్లోజ్ అయ్యాయి, ఈ గ్లోబల్ మార్కెట్స్లో యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్స్ అనగానే ఎక్కడ దొరుకుతాయండి అనుకోవచ్చు. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, గ్లోబల్ మార్కెట్స్ అంటే వచ్చేస్తాయి. ఏమి మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. ఓకేనా? ఈ గ్లోబల్ మార్కెట్స్ని కూడా మనం చూడాలి. తర్వాత 4వ పాయింట్, మార్కెట్ సెంటిమెంట్లో బిఫోర్గా ఎస్టర్డే మార్కెట్ ఎలా ఉంది, ట్రెండీగా ఉందా లేదా సైడ్ వేస్లో ఉందా? మార్కెట్ సెంటిమెంట్ ఎస్టర్డే ట్రెండీగా ఉందా, సైడ్ వేస్ ఉందా? ట్రెండీగా ఉంటే అప్ ట్రెండా లేదా డౌన్ ట్రెండా? ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అప్ ట్రెండ్లో ఉంటే మీరు జాగ్రత్తగా గమనించండి. అప్ ట్రెండ్లో ఉన్న దానికి గిఫ్ట్ నిఫ్టీ రియాక్ట్ అయిన దానికి ఒకవేళ సిమిలారిటీస్ ఉంటే రేపు మరలా గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ పాజిటివ్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ మనకు అప్ ట్రెండ్లోనే మార్కెట్ వెళ్ళి గిఫ్ట్ నిఫ్టీ అనేది నెగిటివ్గా రాత్రి క్లోజ్ అయింది అనుకోండి, తెల్లవారు క్లోజ్ అయింది అనుకోండి, మనకు మరలా ఐదర్ సైడ్ వేస్ టు నెగిటివ్కి వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్టర్డే ట్రెండ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మొదటిది గిఫ్ట్ నిఫ్టీ చూడాలి, రెండోది ఎఫ్ఐఎస్ డిఎస్ డేటా చూడాలి, మూడోది గ్లోబల్ మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది చూడాలి, మరి అలాగే మన మార్కెట్ ఎస్టర్డే ట్రెండ్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి. ఇది మార్కెట్ సెంటిమెంట్కి సంబంధించినటువంటి విషయం. ఇవి ఖచ్చితంగా మీరు ఎప్పుడు చూడాలి అంటే 9-7కి బిఫోర్ గానే చూసేయాలి ఇది. ఓకేనా? 9-7కి బిఫోర్ గానే వీటిని ఏం చేసుకోవాలి, మీరు చూసేయాలి. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది సెంటిమెంట్, నిన్న మార్కెట్ ఎలా ఉంది అంటే బుల్లిష్, గిఫ్ట్ నిఫ్టీ బుల్లిష్ ఉంది. కాబట్టి ఓవరాల్గా మార్కెట్ గ్యాప్ అప్ బుల్లిష్గానే ఉంది. ఓకేనా? ఇది సెంటిమెంట్. అర్థమైంది కదా? నిన్న మార్కెట్ బేరిష్, గిఫ్ట్ నిఫ్టీ కూడా బేరిష్, బేరిష్ ప్లస్ బేరిష్ ఈక్వల్ టు బేరిష్. అర్థమవుతుందా? మళ్ళీ ఇందులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎప్పటి లోపల తెలుసుకోవాలి మీరు? 9:07 మీకు అర్థమైపోవాలి ఇదంతా కూడా. ఎందుకు అంటే 9-7కి ఎందుకంటే 9-7కి కూడా మనకి ప్రీ ఓపెన్ మార్కెట్ సెషన్ అయిపోద్ది. ఓకేనా? ప్రీ ఓపెన్ మార్కెట్ సెషన్ అయిపోతుందండి. అందుకని ఆ టైంకల్లా ఇంకా నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అయ్యేది ఈ 7 తర్వాత ఏదైతే ఉందో దానిని బట్టే మార్కెట్ అనేది ఓపెన్ అవుద్ది. ఇది ఇంపార్టెంట్. ఇక అర్థమైంది కదా? ఈ రెండు కూడా టైమింగ్ అండ్ మార్కెట్ సెంటిమెంట్, ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవి మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే మీరు చూసుకోవాల్సినటువంటి డేటా. ఇక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు చూసుకోవాల్సిన డేటా కూడా ఇంకా చాలా ఉంటుంది. దీనిలో భాగంగా రేపు మీరు ఏదైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి ఈరోజే మీరు ఏమవ్వాలి, ముందే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? నేను క్లీన్ చేసేస్తున్నాను దీన్ని. రేపు టుమారో మీరు ట్రేడ్ చేద్దాం అనుకున్నారు, ఈరోజే మీరు ఏం చేయాలండి, కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు జాగ్రత్తగా మళ్ళా పాయింట్ నెంబర్ వన్ హై వాల్యూమ్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. హై వాల్యూమ్. పాయింట్ నెంబర్ 2 హై వొలటాలిటీ ఉండాలి. స్టాక్స్లో ఎలా ఉండాలి? హై వొలటాలిటీ. హై వొలటాలిటీ అంటే ఒకే రోజులో పైకి కిందకి ఇలా వెళ్ళిపోయిన దాన్ని వొలటాలిటీ అంటారు. వొలటాలిటీ అంటే ఏంటంటే ఒక 200 పాయింట్లు 300 పాయింట్లు పైకి వెళ్ళడం, 200 పాయింట్లు 300 పాయింట్లు కిందకి రావడం ఒక రోజులో, ఇలా జరిగేటువంటి స్టాక్స్ అనమాట హై వొలటాలిటీ అంటే. పాయింట్ అర్థమైందా? హై వొలటాలిటీ ఉండేటువంటి స్టాక్స్ను ఎంచుకోవాలి. ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ హై వొలటాలిటీ, హై లిక్విడిటీ అంటే హై వాల్యూమ్. ఓకేనా? లిక్విడిటీ అన్నా మరి వాల్యూమ్ అన్నా మీరు అర్థం చేసుకోండి. హై లిక్విడిటీ, హై వాల్యూమ్ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే చౌకగా వస్తున్నాయి కదని తక్కువ 10 రూపాయలు 5 రూపాయలు కొనేస్తారు. అవి ఏం పెరుగుతాయి? అవి ఎప్పుడైనా సరే మీరు చూడండి, అయితే అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోతే లేకపోతే లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోతాయి. మీరు ఎప్పుడు తీసుకుంటారు? ఇంట్రాడేలో తీసుకుని ఇంకా అది మూవ్మెంట్ ఉండదు. అర్థమవుతుందండి? అందుకే ఏంటంటే ఎప్పుడు కూడా అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళినా లోయర్ సర్క్యూట్లోకి వెళ్ళినా మీరు చేయాల్సిన దాన్ని ఒకటి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను తీసుకునేటువంటి దానిలో ఇది హై లిక్విడిటీ ఉందా లేదా, హై వాల్యూమ్ ఉందా లేదా చూడాలి. లేకపోతే మీరు పొజిషన్ తీసుకుంటారు, ఆ పొజిషన్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి మీ దగ్గర సెల్లర్స్ ఉండరు, బయ్యర్స్ ఉండరు. సపోజ్ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుందాం, పైకి వెళ్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? బై చేశారు. బై చేసిన తర్వాత మీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి? దాన్ని మళ్ళీ సెల్ చేయాలంటే ఆ టైంలో అక్కడ కొనేవాడు కావాలి నీకు. అదే మార్కెట్ కిందకు వస్తుంది, మీరు షార్ట్ సెల్లింగ్ చేశారు, సెల్ చేసిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ బై చేస్తేనే కానీ మీరు ఎగ్జిట్ అవ్వలేరు పొజిషన్ని. అలా ఎగ్జిట్ అవ్వాలంటే బయ్యర్ కావాలి. ఇక్కడ సెల్లర్ కావాలి, ఇక్కడ బయ్యర్ కావాలి. వీళ్ళిద్దరు లేరనుకోండి, మీకు ఆ స్టాక్ని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. మీ పోర్ట్ఫోలియోలో స్టాక్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఫైన్ కూడా పడుతుంది. అందుకని ఏంటంటే హై వాల్యూమ్, హై లిక్విడిటీ ఉన్నటువంటి స్టాక్స్ని తీసుకోవాలి. హై వొలటాలిటీ ఉన్నటువంటి స్టాక్స్ని కూడా మనము తీసుకోవాలి. ఇది మాత్రం మనకు మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అనే సంగతి
మనం మర్చిపోకూడదండి. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ మనం చూద్దామండి. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ చూద్దాం. ఇందులోనే మనకు హై వాల్యూమ్ హై లిక్విడిటీ ఎందులో ఉంటుంది చెప్పండి, ఎవరైనా ఎనీబడి. హై వాల్యూమ్ హై లిక్విడిటీ ఎందులో ఉంటుంది చెప్పండి. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అవసరం లేదు అంటే స్టాక్ నేను చెప్పనవసరం లేదు. లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్నింటిలో కూడా మీకు లిక్విడిటీ అండ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇది మాత్రం మీరు చూసుకోవాలి. అలాగే పాపులర్ స్టాక్స్ అస్తమాను న్యూస్లోని అస్తమాను ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి, అస్తమాను అది న్యూస్లో నానుతూనే ఉంటుంది. అలాగని పడిపోతున్నప్పుడు పెరిగిపోతున్నప్పుడు మన లాస్ట్ టైం అదాని స్టాక్స్ పడినట్లుగా రీసెంట్గా మనకి ఏది పేటిఎం పడినట్టుగా ఇలాంటివి కాదు నేను చెప్పేది. లార్జ్ క్యాప్ స్టాక్స్, పాపులర్ స్టాక్స్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు. ఎందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు? అది ఒక పాపులర్ స్టాక్. ఇందులో హై వాల్యూమ్ ఉంటుంది, హై లిక్విడిటీ ఉంటుంది, వొలటాలిటీ ఉంటుంది, మార్కెట్కి అది బ్యాక్ బోన్ లాంటిది. కాబట్టి ఇలాంటి దాంట్లో మీరు ఎక్కడ ఎగ్జిట్ కొడితే అక్కడే ఎగ్జిట్ అవుతుంది. ఎందుకంటే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో దాన్ని కొనడానికి రెడీగా ఉంటారు. ఇలా లార్జ్ క్యాప్లో ఉన్నటువంటి స్టాక్స్ మీరు తీసుకోవడం ఉత్తమం. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అంతకు మించి కిందకి వెళ్ళకూడదు. ఓకేనా, ఇది వరకు నేను చూపించాను 100 నుంచి 1000 లోపల ఉన్నటువంటి స్టాక్స్ని మనం బై చేయొచ్చు అని చూపించాను. అదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. ఓకేనా, మరి అలాగే అప్పుడు ఎందుకు అలా చెప్పారండి అనుకోవచ్చు. అదొక యాక్యురసీ, ఇదొక యాక్యురసీ. అది వేరే, ఇది వేరే. నాకు అది కావాలంటే అది తీసుకోండి, ఇది కావాలంటే మీరు ఇది తీసుకోండి, అంతే తప్ప అలాగే అప్పుడు ఎందుకు ఇలా అలా చెప్పారు, ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పారు అని మాత్రం ప్రశ్నలు వేయొద్దు దయచేసి. ఇదొకటి, అదొకటి, సబ్జెక్ట్ వేరే. ఓకేనా, తర్వాత ఇందులో మరి హై వాలటాలిటీలోనికి వచ్చేసరికి మనకు పెన్నీ స్టాక్స్ కూడా కొన్ని తీసుకుంటూ ఉంటాం కొన్నింటిని. కానీ పెన్నీ స్టాక్స్ అనే వాటిని మనం అవాయిడ్ చేయాలి. అసలు ఇంట్రాడేలో మనము పెన్నీ స్టాక్స్ అనే వాటిని తీసుకోకూడదు. ఇంకొకటి జాగ్రత్తగా గమనించండి. 5% అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ ఉన్న స్టాక్స్ కొన్ని ఉంటాయి. అప్పర్ అండ్ లోయర్ సర్క్యూట్ ఉన్నవి ఉంటాయి. మీరు ఈ రీసెంట్గా ఉన్నటువంటి డేస్లో 5% అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ ఉన్న స్టాక్ పేరు చెప్పండి ఒకటి రీసెంట్గా విన్నది. ఎనీబడి? గుడ్. ఏంటది? పేటిఎం. ఈ పేటిఎం చూడండి, ఓపెన్ అవడం 5% అప్పర్ సర్క్యూట్, ఓపెన్ అవడం 5% లోయర్ సర్క్యూట్. సో ఇలా అప్పర్ సర్క్యూట్స్ 5% మాత్రమే ఉన్న స్టాక్స్ని అస్సలు తీసుకోకండి. ఓకేనా, ఒకవేళ 2%, 3%, మీరు 4% పెరిగిన తర్వాత మీరు ఎంటర్ అయ్యారు అనుకుందాం, అది 5%కి వెళ్ళిన తర్వాత ఆగిపోద్ది. ఇంకా మీరు బై చేసినా సెల్ చేసినా ఇంకా బై అవ్వదు. ఎక్స్చేంజ్కి వెళ్ళి అక్కడ ఎవడైనా దొరికితే బకరా అమ్ముతాడు తప్ప, లేకపోతే లేదు. కాబట్టి 5% అప్పర్ సర్క్యూట్లో ఉన్నటువంటి లోయర్ సర్క్యూట్ బ్యాన్ విధించినటువంటి స్టాక్స్లో మాత్రం మీరు ఎంటర్ అవ్వవద్దు. ఓకేనా, క్లియర్ ఇక్కడ వరకు? ఓకేనా, తర్వాత నేను క్లియర్ చేస్తున్నాను, స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. దీని తర్వాత మీరు చూడండి, ఇందులో డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పదే మీరు ఎంటర్ అయ్యారనుకోండి, ఇది ఆప్షన్స్ కాదు, స్టాక్స్. కాబట్టి మార్జిన్ అనేది ఎక్కువ ఇస్తాడు వాడు, మార్జిన్ ఉంటుంది. ఈ మార్జిన్లో మీకు ట్యాక్స్ కానివ్వండి, ఛార్జెస్ కానివ్వండి అలాగే పడతాయి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ట్యాక్స్, జిఎస్టీ చాలా ఎక్కువగా పడుతుంటాయి స్టాక్స్లో. కాబట్టి ఓవర్ ట్రేడింగ్ అనేది మనం చేయకూడదు. ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. ప్రతిరోజు కూడా మీ క్యాపిటల్ మీద అది 2 to 5%, 10% ఒక ఫిగర్ అనుకోండి. 2 to 5% అనుకోండి, చాలా ఎక్కువ 2 to 5% అంటే. ఈ 2 to 5% అనుకోండి, అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా మీరు ఏం చేయాలి? ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా మరలా దాని ముఖాన్ని కూడా చూడకూడదు. అలా చేయగలిగితేనే మీరు చాలామంది ఏం చేస్తారంటే స్టాక్స్లో సంపాదించి ఆప్షన్లో పెట్టేస్తారు, ఆప్షన్లో సంపాదించి స్టాక్స్లో పెట్టేస్తారు. మీ పోర్ట్ఫోలియో ఏం డెవలప్ అవుతుంది? మీ క్యాపిటల్ ఏం డెవలప్ అవుతుంది? మీరు ఒక దాని మీద స్టిక్ అయిపోండి. అండ్ ఏదైనా వచ్చిందనుకోండి, నేను మొన్న ఒక మన బ్యాచ్లో ఓల్డ్ మెంబరు చాలా రెగ్యులర్గా చేసేవాడు. అతను ఏం చేశాడు, 23,000, 25,000 అతను క్యాపిటల్ ఉంటే మొత్తం క్యాపిటల్ని జీరోగా పెట్టేశాడట. ఆ టైంలో ఏదో నెట్ ప్రాబ్లం వచ్చింది, మొత్తం క్యాపిటల్ అంతా కూడా జీరో అయిపోయింది. ఏమయ్యా కనబట్టలేదంటే, ఇలాగ సార్ నా ప్రాబ్లం ఇది, మీరు తిడతారని నేను మీకు చెప్పలేదు, మొత్తం నా క్యాపిటల్ అలా జీరోలో పెట్టేసానంటే పోయిందండి అన్నాడు. ఇలాంటి మూర్ఖ పనులు చేయకండి. ఇప్పుడు జీరోలో ప్రాఫిట్లో ఉన్నప్పుడు మాత్రమే జీరో తీసుకోవాలి. ప్రాఫిట్లో ఉన్నప్పుడు సపోజ్ ఒక 10% ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, డిప్లాయిడ్ క్యాపిటల్ కానీ లేదా రిటర్న్ ఆన్ క్యాపిటల్ కానీ. ఈ 10%లో ఒక 2% మీరు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చాయి అనుకుందాం. ఓకేనా, 10,000 ప్రాఫిట్ వచ్చింది. 10,000లో 2,000 పోతే ఎవరికైనా బాధ ఉంటుందా చెప్పండి? లాస్ అయితే ఎవరికైనా బాధ ఉంటుందా? ఎవరికి లాస్ ఉండదు. ఎందుకంటే కనీసం 8,000 ఇంటికి తిరిగి వెళ్తాం. 10,000 వచ్చింది కదని మళ్ళీ అదే 10,000 మీరు జీరో కోసం పెట్టేశారు అనుకోండి అండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా?
రోజంతా కష్టపడి గీసి 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 సంపాదించినవన్నీ ఒకే ఒక దెబ్బకి ఈవెన్ 5 to 10 మినిట్స్లో మొత్తం పోతాయి. రోజంతా 6.5 గంటలు కష్టపడి సంపాదించినవి ఒక్క హీరో జీరో కాల్లో పోతాయి. సంపితినేస్తున్నారు నన్ను ఫ్రీ గ్రూప్లో, సార్ హీరో జీరో కాల్ ఇవ్వండి సార్ అని. ఎక్కడ ఉన్నా నేను చచ్చిపోతారు అవి తీసుకొని. అవే అడుగుతున్నారు. మీరు ఆ హీరో జీరోని అడిగితే పోతారు. నాకేం పోయింది, ఒక స్టాక్ ఒక కాల్ ఇచ్చేస్తాను కూర్చుంటాను నేను. పోయేది నా డబ్బులు కాదు కదా, పోయేది నాది కదా. భయం వేస్తుంది. మీకు అస్సలు భయం లేదు. సార్ ఒకటి ఇవ్వండి సార్, ఒకటి ఇవ్వండి సార్ అంటున్నారు. ఇస్తే ఏం చేస్తారు, మొత్తం క్యాపిటల్ పెట్టేసి లాస్ అవుతున్నారు. మళ్ళీ కనబడరు. మళ్ళీ స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్, ఇలా పనాలు నమ్ముకున్నా నేను ముంచేశాడు, అది ఇదని మళ్ళీ నా మీద బ్లేమ్ చేస్తారు మీరు. అందుకే ఓవర్ ట్రేడింగ్ అనేది చాలా చాలా, దీన్ని అరికట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓవర్ ట్రేడింగ్ని ఆపండి. స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా మీరు ఫిక్స్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇందులో మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పనా, మీకు కవర్ ఆర్డర్ ఉంది చూసారా, అలాగే బ్రాకెట్ ఆర్డర్ ఉంది. కవర్ ఆర్డర్ అంటే బ్రాకెట్ ఆర్డర్. ఎప్పుడైనా ఒక స్టాక్ తీసుకున్నారనుకుందాం ఎగ్జాంపుల్, అంటే మీరు అసలు చూడాల్సిన అవసరం లేదు. చెప్తాను మీకు అసలు ఏ స్టాక్లో ఎలా చేయాలో కూడా మీకు చెప్తానండి. మీ దగ్గర సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మీరు తీసుకున్నారనుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని తీసుకుని ఒక 50,000 రూపాయలు పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు స్టాక్స్ కొనుక్కున్నారంటే మీకు మార్జిన్ ఒక 5 times 6 times ఇస్తాడు వాడు. 50,000 అంటే ఒక 2,50,000 వరకు మీరు స్టాక్స్ కొనొచ్చు. ఈ 2,50,000 కంటే ట్యాక్స్ వేస్తాడు, ఛార్జెస్ వేస్తాడు, బ్రోకరేజ్ వేస్తాడు, అన్నీ వేస్తాడు. మర్చిపోకండి. స్టాక్స్లోను ఫ్యూచర్స్లోను అంటే స్టాక్స్ తక్కువ తీసుకుంటే ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఎక్కువ క్వాంటిటీ బై చేసిన వాళ్ళకి మాత్రం ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్ మాత్రం ఎక్కువ ఉంటాయి. అది మాత్రం మర్చిపోకండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి 0.3% ఉంటుంది, 0.03% ఉంటుంది. అర్థమవుతుందా? సో అందుకని ఏంటంటే చాలా జాగ్రత్త చేయాలి. రెండోది, స్టాక్స్ను బై చేసినప్పుడు ఎప్పుడు లిమిట్ ఆర్డర్లో బై చేయండి. ఇది మర్చిపోకండి. లిమిట్ ఆర్డర్లోనే బై చేయాలి. ఎట్ ద మనీలో బై చేశారనుకోండి, ఒకసారి అక్కడ లేకపోతే మీరు తీసుకున్న క్వాంటిటీ మీరు 2-3 పాయింట్లు అటు ఇట్లో మీరు బై అయింది అనుకోండి, మీరు అక్కడే స్టార్టింగ్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి రోజంతా కూర్చోవాలి. ఓకేనా? బ్రాకెట్ ఆర్డర్ ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సిలో మీ 50,000 పెట్టి 2,50,000కి బ్రోకరేజ్ దాని ఏమంటారు మార్జిన్తో సహా తీసుకున్నారనుకుందాం. మీరు ఏమనుకున్నారు, 5% నాకు ఎస్ఎల్లో, 10% టార్గెట్ పెట్టేసేయండి. ఒక్కసారి పెట్టేసి ఇంకా స్టాక్ను వదిలేయండి. ఓకేనా? ఆ రోజంతా కూడా మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ రోజంతా కూడా జస్ట్ గమనిస్తూ ఉండండి. మల్టీ స్క్రీన్ పెట్టుకొని స్క్రీన్ మీద గమనిస్తూ ఉండండి. పెరుగుతుందా పడుతుందా, దీన్ని మాత్రం మీరు గమనించండి. అలా గమనించి మీరు ఆ ట్రేడ్ చేయండి. దాన్ని పెట్టి వదిలేశారనుకోండి, అయితే మీకు టార్గెట్ హిట్ అవుతుంది, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఒకవేళ టార్గెట్ స్టాప్ లాస్ కాకుండా మధ్యలో ఉండిపోయింది అనుకోండి, మీరు 3 గంటల కల్లా మీ పొజిషన్ ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. 3 PM కల్లా మీ పొజిషన్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే ఆడు 3:17 కల్లా ఆడే క్లోజ్ చేసేస్తాడు. మనకి ఎక్స్ట్రా మళ్ళీ ఛార్జెస్ పడతాయి. ఎందుకే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్? ఏదండి ఇంత మార్జిన్ మాకు అవసరం లేదని అనుకుంటే ప్రతి ట్రేడ్లో కూడా మీరు MTF ప్లాన్ చేసుకోండి. మార్జిన్ ట్రేడెడ్ ఫండ్. మీకు తెలుసు కదా MTF అంటే మార్జిన్ ట్రేడెడ్ ఫండ్. అంటే వాడు మీకు ఏమిస్తాడు, క్యాపిటల్ ఇస్తాడు ట్రేడ్ చేసుకోమని. దానికి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. వాడు మనకు క్యాపిటల్ ఇస్తాడు, దాన్ని మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 20,000 ఉందనుకోండి, వాడు ఒక 60,000 ఇస్తాడు, లేదా 80,000 వరకు ఇస్తాడు, 80,000 ఇస్తాడు. టోటల్గా 1,00,000 రూపాయలు పెట్టి స్టాక్స్ కొనుక్కోవచ్చు. దీనిని ఒకవేళ ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకుంటాం. మనం ప్రాఫిట్ వస్తే ఏం చేస్తామో బుక్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి చూడండి, మంచి స్టాకు ఏదైనా ఒకసారి మనకు తెలియకుండా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కిందకి పోయింది అనుకోండి, లాస్ట్ని మనం ఎగ్జిట్ అయ్యే బదులు అది ఒక 10 రోజులు, 5 రోజులు, 4 రోజులు, 3 రోజుల తర్వాత అది ఏమవుతుందండి, రికవర్ అవుతుంది. అలా రికవర్ అయినప్పుడు మరలా మీ లాస్ని మీరు ఏం చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అందులోని రికవర్ అవుతుంది. ఆ లాస్ రికవర్ అయ్యేంత వరకు మీరు కంపెనీకి ఏం చేయాలి, మీరు తీసుకున్న 80,000 మీద వాడికి 0.038% ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకేనా? 0.038% ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇది MTF. అంటే లాస్ వచ్చినా బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రాడేలోనూ ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవ్వండి, లాస్ వస్తే మాత్రం బుక్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి మనకు ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు పడుతుంది, ఈ రోజు తీసుకొని రేపు మీ పోర్ట్ఫోలియోలో ఆ స్టాక్స్ చూపించినప్పుడు అప్పుడు మాత్రమే వాడు తర్వాత రోజు నుంచి ఇంట్రెస్ట్ వేస్తాడు. లేకపోతే మాత్రం ఓన్లీ ఇంట్రాడే ఛార్జెస్ మాత్రమే వేస్తాడు. ఇది గమనించండి. క్లియర్? తర్వాత మనము స్టాక్స్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చార్టింగ్ వీడియో ఎంతమంది చూశారు? చార్టింగ్ వీడియో ఎంతమంది చూశారు? ఏది కావాలన్నా ఇందులో మీకు ప్రతిదీ కూడా
మీకు అందులో నేను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కొన్ని పాయింట్లు చెప్తానండి. మనకు ఒక 20 సెక్టార్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే సెక్టార్స్ అంటే తెలుసు కదా, సెక్టార్స్ అంటే తెలుసా? ఒకటి ఫార్మా సెక్టర్, నిఫ్టీ ఫార్మా అని ఉంటుంది. అంటే ఏంటిది? ఇందులో ఏమంటే చెప్పండి. నిఫ్టీ ఫార్మాలోని మెడిసిన్ రిలేటెడ్ ఉంటాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటిది? బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా? అలాగనే నిఫ్టీ రియల్ అని ఉంటుంది, అంటే రియల్ ఎస్టేట్ అని ఉంటుంది. అలాగే నిఫ్టీ ఐటీ అని ఉంటుంది. అర్థమవుతుందా? ఇదొకటి నిఫ్టీ ఐటీ అని ఉంటుంది. ఇలా మనకి చాలా సెక్టార్స్ ఉన్నాయి. సెక్టోరియల్ స్టాక్స్ మీరు దానిలోకి వెళ్ళినా, గూగుల్లోకి వెళ్ళినా, ఎందులోకి వెళ్ళినా మీకు సెక్టోరియల్ స్టాక్స్ అనేవి చూపిస్తుంది. అక్కడ మీరు కావస్తే చూడండి. ఆ సెక్టోరియల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయి ఫ్రెండ్స్, అందులో ఆ సెక్టార్కి ఇంపార్టెంట్ స్టాక్స్ కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నిఫ్టీ 50 అనేది ఒక 50 స్టాక్స్ యొక్క సముదాయం. ఈ నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ స్టాక్సే. కానీ నిఫ్టీ 50 పెరగడానికి మేజర్ రోల్ పాత్ర దేనికుంటే చెప్పండి? ఎనీబడి? ఫస్ట్ కంపెనీ అవుతుంది రిలయన్స్. ఫస్ట్ కంపెనీ ఏముందండి? రిలయన్స్. సెకండ్ ఏముంది చెప్పండి? ఐటీ సెక్టర్ ఉంటుంది. అంటే టోటల్ ఐటీ సెక్టరే ఉంటుంది. మూడోది ఏముంటుంది చెప్పండి? హెచ్డిఎఫ్సి ఉంటుంది. అంటే సెక్టర్ కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. స్టాక్స్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి చూద్దాం. తర్వాత ఐటీ సెక్టర్ని చూద్దాం. తర్వాత ఏముంటుందండి? ఫార్మా కానీ ఇవన్నీ ఉంటాయి. ఇలా కొన్ని సెక్టర్స్ ఉంటాయి నిఫ్టీ పెరగడానికి. ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? రిలయన్స్ ఒకటి పక్కన పెట్టుకోవాలి, హెచ్డిఎఫ్సి పక్కన పెట్టుకోవాలి. ఐటీ సెక్టర్లో మనకి ఏముంటాయి చెప్పండి? ఇన్ఫోసిస్. ఐటీ సెక్టర్లో ఏది పెద్ద స్టాకు? పెద్ద స్టాక్ అంటే ఇన్ ద సెన్స్ స్టాక్లో 5,000 ఉంటే అది పెద్ద స్టాకు, 150 రూపాయలు ఉంటుంది చిన్న స్టాక్ కాదు. క్యాపిటల్, మార్కెట్ క్యాపిటల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానండి. ఇక్కడ మనము తెలుసుకోవాలి దీన్ని. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మీరు జాగ్రత్తగా దాన్ని వినండి. ప్రజెంట్ ఏం చెప్తాను నేను? రిలయన్స్ ఐటీలో ఎగ్జాంపుల్ రిలయన్స్ చూడండి. రిలయన్స్ మార్కెట్లో లాస్ట్ టైం ఎంత అంటే 59 పాయింట్స్ అప్కెళ్ళి 2.3% పెరిగిందండి. టోటల్ మార్కెట్ క్యాపిటల్ ఎంత చెప్పండి? 20 లక్షల కోట్లు. ఎవరిది? రిలయన్స్. 20 లక్షల కోట్లు. ఇండియాలో హైయెస్ట్ క్యాపిటల్ కలిగినటువంటి, నిఫ్టీ 50లో హైయెస్ట్ వెయిటేజ్ కలిగినటువంటి కంపెనీలో ఇండియాలో ఫస్ట్ స్టాక్ 20 lakhs crores. ఓకే, ఇది మీరు బాగా చూసారు కదా. ఎంతమందికి ఎంఆర్ఎఫ్ స్టాక్ తెలుసు? ఎంఆర్ఎఫ్ స్టాక్ ఎంత ఉంది? ఇది చూడండి, 1,45,440. లాస్ట్ ఇయర్ ఇది లక్షకు వచ్చింది. అప్పుడే చాలా లక్ష అనుకుందాం. ఏమైనా 1,45,440 అయిపోయింది. ఏంటి ఈ స్టాక్ పడితే ఎంత పడింది చూడండి. ఇది 641 పాయింట్లు పడితే జస్ట్ 44%, 0.44%. దీని మార్కెట్ క్యాపిటల్ అని చూడండి, 61,000 కోట్లు. 61,000 కోట్లు. అర్థమవుతుందా? 21,000 crores. ఇందాక మనం రిలయన్స్ క్యాపిటల్ ఎంత అన్నాము? 20 lakhs క్రోర్స్. అది థౌజండ్స్ ఎక్కడ, ల్యాక్స్ ఎక్కడ చెప్పండి? దీని స్టాక్ ఎంత ఉంది, దాని స్టాక్ ఎంత ఉంది? అందుకే స్టాక్ రేట్ని బట్టి కాదు, ఇండియాలో అతిపెద్ద స్టాక్ అంటే ఒక స్టాక్ కొనాలంటే 1,45,440 కావాలి దీనికి, ఒక స్టాక్ కొనాలంటే. కానీ రిలయన్స్లో ఒక స్టాక్ కొనాలంటే 2,000 అంటే సరిపోతాయి. కానీ మార్కెట్ క్యాపిటల్లో చూడండి, ఇది 61,000 కోట్లు అయితే అది 20 లక్షల కోట్లు. దీనికంటే ఎన్ని టైమ్స్ అది పెద్ద చెప్పండి. సో స్టాక్ని చూసి మోసపోకండి. స్టాక్ ఎక్కువ ఉంది కదా అని మోసపోకండి. ఇది మూమెంట్ గట్టిగా వస్తుంది. 641 పాయింట్ వచ్చింది మూమెంట్. ఒకవేళ ఇది ఒక 2% పెరిగితే ఎంత? 2% పడితే ఈ స్టాకు ఎన్ని పాయింట్లు వస్తాయి చెప్పండి? ఇక్కడ 2% పడితే కనీసం లేదు 1% పెరిగితే 1,454 పాయింట్లు. 2% పడితే 3,000 పాయింట్లు పడితే 2%. సో ఇలాంటి స్టాక్స్ని మీరు చూడకండి. ఇలాంటి మనకు అవసరం లేదు. మార్కెట్ క్యాపిటల్ బాగుండాలి, వాల్యూమ్ బాగుండాలి. ఇలాంటి వాటిని మీరు గమనించుకున్నారంటే మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? సెక్టోరియల్ స్టాక్స్ని అప్రాక్సిమేట్లీగా మీరు ఎన్ని స్టాక్స్ ఎంచుకోవాలంటే, ఓకేనండి, ఒక 30 స్టాక్స్ని ఎంచుకోండి. ఎన్ని స్టాక్స్? 30 స్టాక్స్. సెక్టర్కి 3 స్టాక్స్ చొప్పున ఒక 10 సెక్టర్లు. ఇంపార్టెంట్ సెక్టర్, అన్ని సెక్టర్లు అవసరం లేదు మనకి. ఏంటి? ఐటీ సెక్టరు, ఫార్మా సెక్టరు, తర్వాత బ్యాంక్ సెక్టరు,
బ్యాంకింగ్ అనమాట. బ్యాంక్ సెక్టర్ అంటే ఏంటి? బ్యాంకింగ్. తర్వాత మనకి రియల్ ఎస్టేట్ అవసరం లేదు. ఎనర్జీ సెక్టర్లోని మెటల్ సెక్టర్లోని ఇలా ప్రతిదీ కూడా మనకి సెక్టోరియల్ స్టాక్స్ ఉంటాయి. మీకు చూపిస్తానులేండి, అవసరమైతే నేను లైవ్ మార్కెట్లో చూపిస్తాను. అందులో ఒక 30 స్టాక్స్ను వెయిటేజ్ ఉన్న స్టాక్స్ని ఎంచుకోండి. ప్రతి సెక్టార్ నుంచి ఒక 3 స్టాకులు తీసుకోండి, ఎక్కువ వద్దు. ప్రతి సెక్టార్ నుంచి ఎన్ని స్టాకులు తీసుకోవాలి? 3 స్టాక్స్. ఇందులో ఈ 30 స్టాక్స్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇందులో దేనిలో అయితే అప్ ట్రెండ్ ఉంది, దేనిలో అయితే డౌన్ ట్రెండ్ ఉందో ఈ 30 స్టాక్స్ వరుసగా మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు ఈజీగా కనబడిపోద్ది. అక్కడ ఏదైతే అప్ ట్రెండ్లో ఉందో దాన్ని చార్ట్ ఒకసారి చెక్ చేసుకుంటారు, ఏదైతే డౌన్ ట్రెండ్లో ఉందో దాన్ని చార్ట్ ఒక చెక్ చేసుకుంటారు. అలా చెక్ చేసుకున్న వాటిలో ఒక 12 స్టాక్స్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. మళ్ళీని ఒక 12 స్టాక్స్ వరకు, 10 to 12 స్టాక్స్ని, 10 స్టాకులు, 10 స్టాకులు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఆ 10 మీద మీరు మీ కళ్ళేసి ఉంచాలి. రెండోది, ఈ 10లో కూడా ముఖ్యంగా మీరు రాసుకోవాలి, ప్రతి పాయింట్ కూడా రాసుకోవాలి. తర్వాత నన్ను అడిగితే నేను చెప్పను, చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. ఈ 10 స్టాక్స్లో యాక్టివ్గా ఉండేటువంటి సెక్టర్ ఏముంది? నిజం చెప్పండి, నిన్న ఏ సెక్టర్ ఎక్కువ యాక్టివ్గా ఉందో చెప్పండి. నిన్న మార్కెట్ పెరిగింది కదా, నిన్న వదిలేయండి, శనివారం మార్కెట్, శుక్రవారం మార్కెట్ గురించి చెప్పండి. ఏ సెక్టారు యాక్టివ్గా ఉందో చెప్పండి. నిన్న మెటల్స్ వెళ్ళాయి, బ్యాంకింగ్ సెక్టర్ కూడా మంచి మూమెంట్ ఉంది. ఓకేనా? అంటే మనం దేన్ని గుర్తుంచుకోవాలి? ఇప్పుడు మెటల్స్ని, బ్యాంక్స్ని మనము మేజర్గా మనం ఏం చేయాలంటే దీన్ని మన రాడార్లో పెట్టుకోవాలి. అంటే ఏదైతే ఎస్టర్డే మంచి మూమెంట్ ఇచ్చాయో అది. ఒక్కొక్క రోజు చూడండి ఐటీ సెక్టర్ ఉంటుంది, కాబట్టి ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ మీద ఎక్కువ మనం ఫోకస్ పెడుతూ ఉండాలి. ఏదైనా ఒక న్యూస్ ఉందనుకోండి, లేదా ఒక ఐటీ కంపెనీకి సంబంధించి ఒక కంపెనీ రిజల్ట్ ఉందనుకోండి, మిగిలిన కంపెనీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఆ రోజు. అది పాజిటివ్ న్యూస్ అయినా నెగిటివ్ న్యూస్ అయినా. టీసీఎస్ ఉందనుకోండి, టీసీఎస్ రిజల్ట్స్ బాగా వచ్చాయి అనుకోండి, ఐటీ సెక్టర్ ధూమ్ ధామ్ అని వెళ్ళిపోతుంది. ఐటీ సెక్టర్ ధూమ్ ధామ్ అని వెళ్ళిపోయింది అనుకోండి, ఐటీలోని ఓన్లీ టీసీఎస్ఏ కాదు, దాంతోపాటు ఉన్నటువంటి విప్రో కానివ్వండి, టీసీఎల్ కానివ్వండి, ప్రతిదీ కూడా అన్ని స్టాక్స్ కూడా మనకి వెళ్ళిపోతూ ఉంటాయి పైకి. కాబట్టి ఆ సెక్టర్ అంతా కూడా యాక్టివ్గా ఉంది. అలా యాక్టివ్గా ఉండేటువంటి సెక్టర్ని మళ్ళీ మనం ఎంచుకోవాలి అక్కడ. ఇవన్నీ నోట్ చేసుకోండి మీరు. అంటే ఇంతంతా ఎలా చేయగలమని అనుకోవచ్చు, అందుకే బిఫోర్ డేనే చేసేయాలి ఈ పని. ఎప్పుడు చేసేయాలి ఇది? ఈరోజు స్టాక్ ట్రేడింగ్ కోసం నిన్ననే చేసేసి ఉండాలి దీన్ని. నిన్న రాత్రి చేసేసుకొని ఈరోజు మార్నింగ్ మనం ట్రేడ్లో కూర్చోండి. ఈరోజు రాత్రి చేయండి, రేపు మార్నింగ్ ట్రేడ్లో కూర్చోండి. క్లియర్? ఓకే, నేను సెక్టారియల్ వేజ్గా నేను స్టాక్స్ లిస్ట్ అయితే నేను పెట్టేస్తాను గ్రూప్లో. సెక్టోరియల్ వేజ్గా స్టాక్స్ లిస్ట్ పెట్టేస్తాను. అదొక పని మాత్రం నేను మీకు తెలియజేస్తాను, ఎందుకంటే చాలామంది తెలియదు కాబట్టి. నేను సెక్టోరియల్ వేజ్గా స్టాక్స్ అయితే ఎంచేసి మీకు ఇచ్చేస్తాను. ఆ స్టాక్స్ని మీరు ఏం చేయాలంటే మీరు వన్ బై వన్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు మీ డిమాట్ అకౌంట్లోనే యాడ్ చేసుకోండి, అలాగనే మీ ట్రేడింగ్ వ్యూలో కూడా మీరు యాడ్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూలో యాడ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా దాన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే లిస్ట్లో మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనండి? డిమాట్ కంటే ట్రేడింగ్ వ్యూలో చాలా ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఏం చెప్పాను? ఒక 2 సెక్టర్లు యాక్టివ్గా ఉండేటువంటి సెక్టర్స్, 2 సెక్టర్లు తీసుకుని ఆ సెక్టర్లను మనం ఆ రోజు మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇక మనకు మరి ట్రేడ్ చేయడానికి ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఏంటి? ఇప్పుడు స్టాక్స్ ఎంచుకున్నాం, ఓకే, స్టాక్స్ సెలెక్ట్ అయిపోయి సెక్టార్ సెలెక్ట్ అయిపోయింది, ఓకే. మరి ట్రేడ్ తీసుకోవడానికి కావాల్సినటువంటి పారామీటర్స్ ఏంటి? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ను మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. పారామీటర్స్ అనేసరికి స్టాక్స్కి వచ్చేసరికి ఎప్పుడూ కూడా మనం ఎంటర్ అయ్యేటువంటి స్టాక్ను ఇమీడియట్గా మనం ఎగ్జిట్ అవ్వము, మనం హోల్డ్ చేస్తాం. కాబట్టి మనం ప్రతి స్టాక్ను కూడా కళ్ళు దగ్గర పెట్టి మనం చూడలేము. కాబట్టి ఏం చేయాలంటే మూవింగ్ యావరేజ్ని మనం వాడదాం. దేన్ని వాడదాం? మూవింగ్ యావరేజ్ కానీ ఎక్స్పోనెన్షియల్ ఈఎంఏని కానీ మనం వాడదామండి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని మనం వాడేటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా చూడండి, ఈఎంఏ 20, 50, 100, 200 అని ఉంది ఒకటి, గమనించారు ఇక్కడ? ఇది ఒకసారి పెట్టేసుకోండి. ఒకే ఒక దాంతో నన్ను వచ్చేస్తాయి. అయితే మనకి ఇన్ని అవసరం లేదు, ఎందుకంటే మనకి ఎక్కువ ఇండికేటర్లు మనకి కావాలి. కాబట్టి ఇందులోనే 4 ఇండికేటర్స్ ఉన్నాయి మనకి. ఇందులో మనం ఇప్పుడు ఏం చేద్దాము, కొన్నింటిని మనం ఏం చేద్దామంటే ఇన్యాక్టివ్ చేద్దాం. ఇన్యాక్టివ్. ఓకే, ఏదైతే కిందకుందో అది 200, ఏదైతే దాని పైకి ఉందో అది. ఇందులో మనం ఏం చేద్దామంటే 2 ఇండికేటర్ మనం యాడ్ చేసుకుందాం. ఒకటి 200, రెండోది 50. 2 ఇండికేటర్స్ మనం వాడుకుందామండి. ఈ రెండింటికి కలిపి ఒకటే. ఇప్పుడు దీన్ని కొంచెం థిక్గా మార్చేసుకుందాం. 50ని మనం ఏం చేద్దామంటే గ్రీన్ పెట్టుకుందాం, అలాగే 200 ఏం చేద్దామంటే రెడ్ పెట్టుకుందామండి.
ఓకేనా? ఇంకొంచెం థిక్గా మార్చుకున్నా నో ప్రాబ్లం, కొంచెం థిక్గా మార్చుకున్నా నో ప్రాబ్లం. పెట్టుకొని డిఫాల్ట్గా పెట్టేసుకుందాం. ఎందుకు నేను ఈ ఇండికేటర్ చూపించానంటే మీరు ఇండివిజువల్గా కూడా ఈఎంఏలు 2 సార్లు యాడ్ చేసుకోవడం చేసుకోవచ్చు. అయితే ఈ ట్రేడింగ్ వ్యూలో మీకు 2 ఇండికేటర్స్ ఒక వాల్యూమ్ కంటే ఎక్కువ ఇవ్వడు. అందుకని ఒక ఇండికేటర్లోనే 2 ఇండికేటర్లు మనం చూసుకున్నాం. ఓకేనండి? డిఫాల్ట్గా సేవ్ చేసుకుని ఇప్పుడు రెండోది ఏంటంటే వాల్యూమ్ను కూడా యాడ్ చేసుకోండి. సింపుల్ వాల్యూమ్ అండి, ఇందులో ఇంకేమీ లేదు, సింపుల్ వాల్యూమ్. ఈ 2 ఇండికేటర్లు మీరు చూడండి. ఎప్పుడైతే మీకు 200 EMA ఇది ఓకేనా, ఎక్కువ మీరు యాక్టివ్గా చూసుకోవాల్సిన 200 EMA అబౌవ్కి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మీరు ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీకు ఎందుకు మళ్ళీ 50 పెట్టారు అంటే 15 ఏంటంటే ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం. ఇది 200 మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఇది ఏమైందండి, మనం సపోజ్ ఇక్కడ అనుకుందాం, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుందాం. ఓపెనింగ్ తర్వాత నుంచి ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడి నుంచి మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందండి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి. ఇక్కడి నుంచి కంప్లీట్గా మీకు ఇది మనకి సంబంధం లేదు కదా, ఎక్కడ వరకు అంటే 430 to 34 వరకు ఎక్కడ మనకు ఎంట్రీ దొరికింది, 1415 నుంచి 1430 అనుకుందాం. ఎన్ని పాయింట్లు వచ్చింది చెప్పండి, 15 పాయింట్స్ వచ్చింది. 15 పాయింట్స్ అంటే మీరు తీసుకునేటువంటి దానిలో మీకు మార్జిన్ ఉంటుంది. మార్జిన్ ఎన్ని, మినిమం 5 టైమ్స్ ఉంటుంది. 15 into 5 75. ఓకేనా? అంటే మీకు ఎన్ని పాయింట్లు వచ్చినట్టు టోటల్ మీరు పెట్టిన క్యాపిటల్ మీద 75 పాయింట్లు వచ్చినట్టు. ఓకేనా? 75 పాయింట్లు ఇంటూ అంతేనండి, 75 పాయింట్లు ఇంటూ మీరు ఎన్ని స్టాక్స్ అయితే తీసుకున్నారో ఆ స్టాక్స్, అది మీ ప్రాఫిట్. టోటల్ మీ క్యాపిటల్ మీద 2% 5% చూడండి, ఫినిష్ అయిపోయింది ఈ రోజుకి. ఇది స్టాక్స్లో త్వరగా మనకు ఎంట్రీ రాదు, ఎంట్రీ వస్తే త్వరగా మనకు టార్గెట్కి వెళ్ళేంత వరకు మనం హోల్డ్ చేస్తాం. అందుకనే లాంగ్గా ఉండేటువంటి ఈఎంఏను మనం ప్లాన్ చేసుకున్నాం. 200 EMA మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు తలపోట్లు మాకు అనుకుంటే సింపుల్గా ఒకే ఒక ఈఎంఏ ఇస్తున్నాను. 200 EMAను మీరు ఏర్పాటు చేసుకోండి. 200 EMA ఎప్పుడైతే పైకి క్రాస్ ఓవర్ అవుతుందో బై చేయండి, కింద క్రాస్ ఓవర్ అవుతుందో దాన్ని సెల్ చేయండి. క్లియర్? అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే 200 EMA పైన అనేది చాలా త్వరగా మనకు దొరుకుతుంది. అక్కడ చూడండి రీటెస్ట్ అవుతుంది, ప్రతిసారి కూడా అది రీటెస్ట్ అయి వెళ్తుంది. 200 EMA ఒకసారి క్రాస్ ఓవర్ ఇచ్చింది అనుకుంటే రీటెస్ట్ అవుతుంది. ఎక్కడ చూడండి, కిందకు వచ్చినా సరే ఇది కిందకు వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది. ప్రతి చోట ఇలా చార్ట్ని మీరు అనాలిసిస్ చేయాలి. ఇక్కడ చూడండి కిందకు వచ్చి క్లోజ్ అయింది, తర్వాత రోజు మార్కెట్ ఓపెన్ అయినా తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. సో ప్రతి దానికి కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది 200 EMA పైన ఓపెన్ అయింది, రీటెస్ట్ అయింది, మార్కెట్ కంటిన్యూగా పైకి వెళ్ళింది. సో ఇలా మీకు 200 EMAలో ట్రేడ్ దొరకడం కష్టం, కానీ దొరికితే మాత్రం సూపర్ ప్రాఫిట్ ఉంటుంది. ఒకే ఒకటి ఏమీ లేదు, EMA 200 కానీ SMA 200 కానీ మూవింగ్ యావరేజ్ 200 కానీ మీ ఇష్టం, ఏదైనా వాడుకోవచ్చు. క్లియర్? EMA 200 కానీ మూవింగ్ యావరేజ్ 200 కానీ సింపుల్ మూవింగ్ యావరేజ్ అది SMA అంటారు దాన్ని. SMA 200 పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఏదైనా ఒకదాన్ని మాత్రం మీరు ఫాలో అవ్వండి. ఏదో ఒకదాన్ని అనుకోండి, అనుకోకపోతే అవ్వదు, అనుకుంటూనే అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఏదైనా ఒక స్టాక్ మంచి బ్రేక్అవుట్ దగ్గర ఉందనుకోండి, అలాంటి స్టాక్ని మీరు మిస్ చేసుకోకండి. ఓకేనండి? మీరు దీన్ని చూడండి, ఓ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి, ఇంకా మీకు స్ట్రెంత్ బాగుంటుంది. 15 నిమిషాల టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఇంకా మీకు సూపర్ స్ట్రెంత్ అనేది మీకు ఇందులో దొరుకుతుందండి. మంచి మూమెంట్స్ అనేవి మీకు వస్తాయి. ఇక్కడ చూడండి, క్రాస్ ఓవర్ ఇచ్చింది, రీటెస్ట్ అయింది, సూపర్గా వెళ్ళింది. కనబడిందా? క్రాస్ ఓవర్ ఇచ్చింది, రీటెస్ట్ అయింది, మళ్ళీ సూపర్గా కిందకు వచ్చింది. మనకి ఇక్కడ స్టాప్ లాస్లు ఎక్కడ ఉండాలంటే స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో స్వింగ్లు అండి, ఇవి స్వింగ్స్ మనం గమనించాలి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? సపోజ్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నామండి, ఎక్కడ తీసుకున్నాం, ఇది క్రాస్ ఓవర్ అయ్యి రీటెస్ట్ అవ్వాలి. ఫేక్ బ్రేక్అవుట్లు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫేక్ బ్రేక్అవుట్ల కోసం మనకి ఏం కావాలన్నా వాల్యూమ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కావలిస్తే చూడండి, మనం ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అందులో చూడండి. ఇక్కడ చూడండి, క్రాస్ ఓవర్ అయినట్టు అయింది కానీ సస్టైన్ అవ్వలేదు, కిందకు వచ్చింది, రీటెస్ట్ అయింది, మళ్ళీ కిందకి వెళ్ళింది. ఇక్కడ మీకు ట్రేడ్ దొరుకుతుంది, ఎంట్రీ. స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సపోజ్ మార్కెట్ పైకి వచ్చింది అనుకోండి, ఇక్కడ తీసుకున్న తర్వాత ఎంత మట్టికే మీరు SL అనేది పెట్టాలి. రీసెంట్ స్వింగ్, సపోజ్ ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ SL ఉంటుంది. ఎక్కడ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ SL ఉంటుంది. ఓకేనా? SL అనేది రీసెంట్ స్వింగ్ దగ్గర ఉంటుంది. రీసెంట్ స్వింగ్ SL అనేది పెద్దదైంది అనుకోండి, క్వాంటిటీ తగ్గించేయాలి. SL పెద్దది ఉన్నప్పుడు క్వాంటిటీ ఏం చేయాలి? తక్కువ వేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు ఈ ఇండికేటర్ని బేస్ చేసుకొని సింపుల్గా మీరు స్టాక్స్ని చూడొచ్చు. అయితే
ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లో మనకు ఏ స్టాక్ పైకి వెళ్తుంది ఏ స్టాక్ పైకి వెళ్తుందని మనకు ఎలా తెలుస్తాయంటే నేను చెప్పాను ఆల్రెడీ, బిఫోర్ డే సెక్టార్ని మీరు చూడాలి. ఒక 30 సెక్టోరియల్ స్టాక్స్లో ఒక 30 స్టాక్స్ను సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. చూద్దాం యాక్సిస్ బ్యాంక్ బ్రేక్అవుట్ ఇస్తుందా, ఏది బ్రేక్అవుట్ ఇస్తుంది చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, యాక్సిస్ బ్యాంక్లో ఆర్డర్ దొరికింది. ఐసిఐసిఐ చూద్దాం, ఐసిఐసిఐలో కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇది కూడా మనకు మంచిగా దొరికింది. రిలయన్స్లో ఏమైనా దొరుకుతుందా, రిలయన్స్లో కూడా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ నుంచి మనకు స్టాక్ దొరికింది. ఎస్బీఐలో ఏమైనా ఇస్తుందా, ఎస్బీఐలో కూడా మనకి ఇదిగో ఇక్కడ నుంచి బిఫోర్ డేనే ఇచ్చింది, అది రీటెస్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళింది. అలా మనం చూసుకోవచ్చు. అపోలో ఒకటి, ఓకేనా, అపోలో చూడండి ఇక్కడ జస్ట్ రీటెస్ట్ అయింది, ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ రీటెస్ట్ అయింది, కిందకు పడిపోయింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ చూడండి, ఇది కూడా అంతే. మనకి ఓపెనింగ్లో చూడండి, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళింది. 5 minutesలో చూస్తే మీకు ఎంత మంచి క్యాండిల్ పడిందో చూడొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మనకి 45 minutes ట్రేడింగ్ కాబట్టి అలాంటి వాటిని పట్టించుకోకండి, ఓకేనా. మీకు డే అంతా కూర్చుంటారు కాబట్టి దాన్ని మాత్రం మీరు చూడండి. 15 minutesలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గుడ్ ఫాల్, మంచి ఫాల్ దొరికింది మీకు. సో 200 మూవింగ్ యావరేజ్ చాలా వెయిట్ ఉండేది. దీన్ని దాటాలి అన్న చాలా కష్టం, దీన్ని దిగాలి అన్న చాలా కష్టం. ఒకసారి దాటిందా మళ్ళీ కిందకి రాదు, ఒకసారి దిగిందా మళ్ళీ పైకి వెళ్ళడం కష్టం. కాబట్టి ఇలా కొన్నింటిని మీరు చూడండి. ఐటీ సెక్టర్ నిన్న ఐటీ సెక్టర్ ఎలా ఉంది చూడండి, నిన్న ఇది కానీ ఐటీ మనకు పనిచేయలేదు, కానీ మెటల్స్ బ్యాంకు ఇవి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాయి మనల్ని, ఓకేనండి. అలాగే టీసీఎస్ చూడండి సైడ్ వేస్లో ఉండిపోయింది. ఐటీసీ ఇది ఒకటి, ఏది ఇది ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంటారు దీన్ని, ఓకేనా. ఇవన్నీ కూడా మీరు గమనించుకుంటూ చూసుకుంటే మీరు చార్ట్ రీడ్ చేయాలి. ఎలా జరుగుతుంది, ఎలా వస్తుంది, ఎక్కడ ట్రేడ్ దొరుకుతుంది, ఎక్కడ ట్రేడ్ దొరకదు, ఇవన్నీ చూడండి. లేదు మాకు కష్టం అవుతుంది అనుకుంటే యూటీ బోట్ అలర్ట్స్ పెట్టేసుకోండి. యూటీ బోట్ అలర్ట్ పెట్టుకోండి. యూటీ బోట్ అలర్ట్లో కూడా మీకు ఏం జరుగుతుంది, అండి బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తాయి అవి. ఇదిగోండి ఇక్కడ బై చేయండి అని చెప్పింది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ సెల్ చేయండి అని ఈ క్యాండిల్ దగ్గర చెప్పింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్లింగ్ వచ్చింది. అయితే వీటికి సిగ్నల్స్ అనేవి అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి ఇక్కడ సెల్లింగ్ వచ్చింది, ఇక్కడ దొరికింది మనకి, సైడ్ వేస్లో ఉండిపోయి ఇక్కడ వరకు హోల్డ్ చేస్తేనే కానీ అవ్వలేదు. తర్వాత రోజు ఇది ఇక్కడ దొరికింది, ఇక్కడ క్లోజ్ అయింది. సో సిగ్నల్స్ అనేవి అన్నిసార్లు పనిచేయవు. ఇక్కడ సెల్లింగ్ ఇచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు సెల్ ఆఫే ఉంది, కానీ ఇక్కడ డే క్లోజ్ అయిపోయింది. యూటీ బోట్ అలర్ట్స్ని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి. యూటీ బోట్ అలర్ట్స్లో 2 ఉన్నాయి, 2 రకాలు ఉంటాయి, ఓకేనా. యూటీ బోట్ అలర్ట్స్ అని ఒకటి ఉంది, ఇంకొకటి మీకు చూపిస్తాను చూడండి, చూడండి యూటీ బోట్ అని ఉంటుంది చూడండి, యూటీ బోట్ ఇది కూడా ఉంటుంది చూడండి. ఇందులో కూడా మీకు సింపుల్గా ఇండికేటర్ ఉంటుంది, ఏంటిది సూపర్ ట్రెండ్ ఇండికేటర్ లాంటిది ఒక ఇండికేటర్ ఉంటుంది. సో రెండింటిని కూడా మీరు వాడుకోవచ్చు, కానీ యూటీ బోట్ అలర్ట్స్ అనేవి కొంచెం చూసుకొని దాన్ని వాడుకోవచ్చు. మాకు తెలియదండి ఎంట్రీ ఎగ్జిట్ అని, ఎందుకంటే ఫ్రీ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నాను. 200 మూవింగ్ యావరేజ్ మీద ఉన్నప్పుడు అలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయండి, మనకు అవసరం లేదు ఇవి. ఎందుకంటే మన దగ్గర ఇంకా 30 స్టాక్స్ ఉన్నాయి. 30 స్టాక్స్లో ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చి ఆ స్టాక్స్ని మనం ఎంచుకుందాం, మిగిలిన చెత్త మనకు ఎందుకు, చెత్తతో మనకు పని లేదు. కాబట్టి 200 మూవింగ్ యావరేజ్ పైకి దాటిందంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి బిందాస్కి ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడ వరకు హాయిగా మార్కెట్ వెళ్ళింది. ఎంటీఎఫ్లో బై చేయండి, ప్రతి బ్రోకర్ కూడా ఎంటీఎఫ్ ఇస్తున్నాడు. లాస్ వస్తే హోల్డ్ చేయండి, ఓకేనా. లేదండి ఇంట్రాడేలో లాస్ అయిన ప్రాఫిట్ అయినా సరే టార్గెట్ ఫిక్స్, ఎస్ఎల్ ఫిక్స్ అనుకుంటే ఇంకా మంచిది, అర్థమవుతుందండి. అలాగే మీకు ఈఎంఏ ఎస్ఎంఏ క్రాస్ ఓవర్లు మాకు ఎలా తెలుస్తాయి అనుకుంటే జస్ట్ సింపుల్గా గూగుల్లోకి వెళ్ళండి. ఈఎంఏ 200 క్రాస్డ్ స్టాక్స్ అని టైప్ చేయండి, మీకు ఏం చూపిస్తుంది చూడండి. చార్టింగ్లో స్టాక్స్ అబౌట్ 200 ఈఎంఏ సింపుల్గా చార్టింగ్ చూపించేస్తుంది. డైరెక్ట్గా క్లిక్ చేసుకొని ఏ సెక్టర్ కావాలి, ఎందులో కావాలో మీరు సింపుల్గా స్క్రీనరే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయ్యి ఉంటుంది అక్కడ మీకు, ఓకేనా. ఆల్రెడీ స్క్రీనర్ ఉంది. ఇందులో మీకు ఏం కావాలి, క్యాష్లో కావాలా, బ్యాంక్ నిఫ్టీలో కావాలా, నిఫ్టీ 50లో కావాలా, మిడ్ క్యాప్లో కావాలా, నిఫ్టీ 500 చూడండి. నిఫ్టీ 500 చూసుకొని ఇందులోని మీకు రన్ స్కానర్, ఇందులో ఏమొచ్చిందండి క్రాంప్టన్ గ్రీవ్స్ వచ్చింది, రెండోది వచ్చింది ఆదిత్య బిర్లా వచ్చింది. క్రాంప్టన్ గ్రీవ్స్ చూడండి ఇది, ఓకేనా. క్లిక్ చేస్తే చాలు మీకు ఆటోమేటిక్గా చార్ట్ చూపిస్తుంది ఇక్కడ. అలాగే ఇంకొకటి ఏంటి, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ ఉంది, ఇది కూడా అంటే ఆ డేకి సంబంధించింది చూపించింది మనకి. 45 minutes ఒకటి, 1 hour ఒకటి ట్రేడ్ కదా, అందుకని దాన్నే చూపించింది మనకి. ఫుల్ డే ట్రేడ్లో మనకి అవి ఆ స్టాక్స్ చాలా నీట్గా చూపిస్తుంది. అది మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి కూడా టైప్ చేయడం రాకపోతే డైరెక్ట్గా చాటింగ్ అనే వెబ్సైట్కి వచ్చి ఇందులోనే సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఏం కావాలో సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు స్క్రీనర్ ఉంది కదా, ఈ స్క్రీనర్లోకి వచ్చి ఇక్కడ మీకు 200 మూవింగ్ యావరేజ్ 200 ఈఎంఏ క్రాస్ ఓవర్ కరెక్ట్గా టైప్ చేయాలి.
టైప్ చేస్తే ఇదిగో 200 నియర్ గోల్డెన్ గేట్ 21 200 EMA క్రాస్ ఓవర్ 200 EMA క్రాస్ ఓవర్ అబౌవ్ 5 minutes. టైం ఫ్రేమ్ మార్చేసుకోండి, ఇది 15 minutes పెట్టేసుకోండి. దానికి సంబంధించిన స్టాక్స్ రైల్వే వికాస్ లిమిటెడ్ వచ్చేసింది, ఇది NBCC వచ్చింది. అంటే బిఫోర్ డే ఏదైతే ఉందో దాన్ని చూపిస్తుంది. క్లియర్ అండి. ఈ స్టాక్ని మీరు ఏం చేయాలి, ఇమీడియట్గా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆర్వీఎన్ఎల్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఆర్వీఎన్ఎల్ యాడ్ చేసుకున్నాను. ఇది ఎక్కడ క్రాస్ ఓవర్ ఇస్తుందో మనం చూసుకోవాలి. ఒకవేళ అది తప్పు చూపించింది అనుకోండి, ఇంకా ఏమైనా పారామీటర్స్ ఏమైనా మార్చాల్సి ఉంటుంది, మనం చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? మనం క్యాష్లో చూస్తున్నామా, లేదా 500లో చూస్తున్నామా, నిఫ్టీ 50లో చూస్తున్నామా, బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నామా, ప్రతిదీ కూడా మోస్ట్ ఇంపార్టెంటే. అలాగే ఇది కూడా NBCC, ఇది కూడా వాడు చూపిస్తున్నాడు. వాడి దగ్గర ఉన్న ఇండికేటర్స్ ప్రకారంగా మన దగ్గర ఉన్నటువంటి ఇండికేటర్ కరెక్ట్ అవుతుందా లేదా. ఇంకొకటి ఏం చూపించాడు, NBCC చూపించాడు. అది కూడా చూద్దాం. ఒకవేళ అది మనకు చూపించకపోతే మనం దాన్ని వదిలేయాలి. NBCC ఇండియా లిమిటెడ్ ఇది క్రాస్ ఓవర్ ఎక్కడిచ్చింది, డౌన్కి ఇచ్చింది. ఓకేనండి, డౌన్ క్రాస్ ఓవర్ అయింది. అలాగే ఇందాకటి కూడా అలాగే ప్రతి దానికి కూడా మీకు గూగుల్లోకి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుంది. మ్యాక్సిమం మీకు స్క్రీనర్ అనేసరికి ఈ చార్టింగ్ అనేటువంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రీ అండి, డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగానే దొరుకుతుంది ఇందులో. అర్థమవుతుందా? ఇందులోనే ఇంకా మీకు ఇంట్రాడేలో స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి చాటింగ్ సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను. మేబీ అది ప్రీమియం మెంబర్స్కి పెట్టానా నార్మల్ మెంబర్స్కి పెట్టాను నాకు ఐడియా లేదు. అందరికీ పెట్టినట్టున్నాను దాన్ని. ఎనీబడి? అందరికీ పెట్టాను కదా, ఓకే. అందరికీ కూడా పెట్టాను. దాన్ని చూడండి, దాన్ని ఎలా వాడాలి, ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, EMA ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత వాల్యూమ్ ఎలా చూడాలి, ప్రతిదీ కూడా దానిలో చెప్పాను నేను. సో ఇది ఫ్రీగానే ఉంది మీకు. ఇందులో మీరు చూడండి, ఫ్రీగా చూసి అది పనిచేస్తుందా లేదా, అది ఉందా లేదా, ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలి, నెక్స్ట్ ట్రేడ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. లేదనుకోండి మనం ఏ చెకింగ్ లేకుండా గుడ్డెద్ది చేలో పడినట్టు మనం పైకి వెళ్తుందని కొనేసి కిందకు వస్తుందని అమ్మేసామనుకోండి, తర్వాత క్యాపిటల్ అంతా పోయి మీరే బాధపడాల్సి వస్తుంది. ఓకేనా? తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి బిఫోర్ డే ఉన్నటువంటి టాప్ గెయినర్స్, టాప్ లోజర్స్ అండి. బిఫోర్ డే ఏమున్నాయి మనకి, టాప్ గెయినర్స్ ఏమున్నాయి, టాప్ లోజర్స్. టాప్ గెయినర్స్, ఆ గెయినర్స్ ఏవైతే వచ్చాయో సెక్టర్ ఏంటి, ఎందుకు పెరిగాయి, న్యూస్ మీకు తెలుస్తుంది కదా. టాప్ లోజర్స్, ఇందులో ఒక ఫైవ్ స్టాక్స్, ఇందులో ఒక 5 స్టాక్స్ మనకు కనబడతాయి. మనకి ఇది మనీ కంట్రోల్ వెబ్సైట్లో చూపిస్తుంది. అలాగే మనకి ధన్ డిమార్ట్లో చూపిస్తుంది. ప్రతి డిమార్ట్లో కూడా మ్యాక్సిమం చూపిస్తుంది. మీరు చూడండి, అందులో టాప్ గెయినర్స్, టాప్ లోజర్స్ కూడా మీకు ఈజీగా అక్కడ కనబడతాయి. అలాగనే దీంతో పాటుగా మీరు కొన్ని పెయిడ్ సైట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకేనండి, ఆ పెయిడ్ వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు. ఇంట్రాడే స్క్రీనర్ అని మీకు యాప్ ఒకటి ఉంటుంది, ఇంట్రాడే స్క్రీనర్ అని. సో ఆ యాప్ చూడొచ్చు. అందులో ప్రీమియం వెర్షన్ ఉంటుంది, ఫ్రీ వెర్షన్ ఉంటుంది. ఇలా కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ ద్వారా కూడా మీరు ఏం చేసుకోవచ్చు అండి, స్టాక్స్ని మీరు చూసుకోవచ్చు. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో మీకు చెప్తున్నాను. టైం ఇంపార్టెంట్. బిఫోర్ డే రేపు చేద్దామన్న దానికి ఈరోజు మీరు హోంవర్క్ చేయాలి, లేకపోతే స్టాక్ ట్రేడింగ్ అనేది కష్టం. ఇది ఓన్లీ నేను స్టాక్ బై అండ్ సెల్ గురించి చెప్తున్నాను, నాట్ ఫర్ ఆప్షన్స్. ఇది ఓన్లీ స్టాక్ బై అండ్ సెల్ గురించి చెప్తున్నాను, నాట్ ఫర్ స్టాక్ ఆప్షన్స్. స్టాక్ ఆప్షన్లోకి వెళ్దామనుకుంటే వెళ్ళండి, కానీ వాటిలో ఆప్షన్స్ ఉన్నాయో లేదో ముందు మీకు తెలియాలి. ఆప్షన్స్ ఉన్నటువంటి స్టాక్స్ కొన్ని ఉంటాయి, అవి మీరు NSE BSE వెబ్సైట్లోకి వెళ్తే మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. NSE వెబ్సైట్లో దేనికి ఆప్షన్స్ ఉన్నాయి, దేనికి ఆప్షన్ చేయండి, దేనికి ఉంది, మొత్తం లిస్ట్ వస్తుంది అక్కడ మీకు. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇది NSE ఆప్షన్ చేయండి. ఇందులో నిఫ్టీ 50, ఇది నిఫ్టీ 50. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. దాని పక్కన చూడండి, ఇక్కడ ఈ పక్కన దాంట్లో ఇవన్నీ ఏంటండి, ఇవి ఇంచుమించు మనకు 6000 స్టాక్స్ ఉంటాయి. 6000 స్టాక్స్లో కేవలం ఈ స్టాక్స్కి మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనండి, ఈ స్టాక్స్ మాత్రం ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ఉన్న వాటిలో మీరు చూడొచ్చు. ఈ ఆప్షన్స్ ఉన్న స్టాక్స్ని ముఖ్యంగా మీరు ఎంచుకోవాల్సిన స్టాక్స్. ఆప్షన్స్ లేని స్టాక్స్లో మీరు ట్రేడ్ చేయకండి. అర్థమవుతుందండి? దానిలో వాల్యూమ్ చాలా తక్కువ ఉంటాయి. చూడండి, SBI కార్డ్, SBI లైఫ్, సెయిల్, రిలయన్స్ ఆప్షన్ చూడండి. క్లియర్గా మీకు ఇక్కడ అంత డేటా అంతా దొరుకుతుంది. మనం వెతక్కపోవడం వల్ల మనకు డేటా కనబడట్లేదు. స్టాక్ ఆప్షన్స్ చూడండి, రిలయన్స్ అంత పెరిగింది. స్టాక్ ఆప్షన్లో ఏమైనా ప్రాఫిట్ ఉందండి, -1.85,
1.45 ఎట్ ద మనీ దగ్గర ఇంకా మైనస్లోనే ఉన్నాయి. నేను చెప్పేది ఓన్లీ స్టాక్సే. ఆప్షన్స్ అనేవి మంత్ ఎండ్ వరకు మీరు క్యారీ చేయాలి. మంత్ ఎండ్కి వెళ్ళేసరికి ఏమైపోతాయి, జీరో అయిపోతాయి. ఇవి మనకి బ్యాంక్ నిఫ్టీలు ఎలాగైతే జీరో అయిపోతే అలాగే మళ్ళీ మీకు ఈ ఆప్షన్స్ చెప్పాలనుకోవట్లేదు నేను. అందుకే సింపుల్గా మీరు ఓన్లీ స్టాక్స్లో మాత్రమే చేయండి. అలా స్టాక్స్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు స్లోగా మీ క్యాపిటల్ని గ్రో చేసుకోవచ్చు. ఎంటీఎఫ్లో తీసుకోండి, పొరపాటున ఏ రోజైనా సరే మీరు రాంగ్గా తీసుకొని లాస్ వచ్చింది అనుకోండి, దాన్ని హోల్డ్ చేసేయండి. ఆ స్టాక్ యొక్క న్యూస్ చూడండి, బాగుంటే పర్వాలేదు. ఏదైనా న్యూస్ వస్తే కంపల్సరీ ఎగ్జిట్ అవ్వాల్సి వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. కానీ పర్వాలేదు, మంచి స్టాక్ ఇది, ఏదో అలా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి పడింది, మరలా లేస్తుంది అన్న విషయం కానీ మీకు తెలిస్తే, మీ అనాలిసిస్లో కానీ తెలిస్తే ఆ స్టాక్ని మీరు హోల్డ్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తాము, మన లాస్ని రికవర్ చేసుకుంటాం. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇంట్రాడేలో స్టాక్ ట్రేడింగ్ ఎలాగో. క్లియర్? ఇప్పుడు మీకు ఒక 10 to 15 minutes మీకు టైం ఇస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి. సరే, ఐకెనసీ క్యాండిల్ యూజ్ చేసుకోవచ్చా? ఐకెనసీ క్యాండిల్ స్టాక్స్లో ఐకెనసీ కూడా వాడుకోవచ్చండి. స్టాక్స్ కోసము ఐకెనసీ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే స్టాక్స్లో మనకి డికే అనేది ఉండదు కదా. ఇది ఐకెనసీ. ఓకేనా? ఇది క్యాండిల్ అండి. ఈ క్యాండిల్ చూడండి కొంచెం టెన్షన్ పెడుతుంది. అదే హైకెనసీలో అయితే ఏమవుద్ది అంటే, హైకెనసీ నేను ఉంచుకున్నాను, మీరు అలా పెట్టుకోవాలి. ఇక్కడ క్యాండిల్ ఒకటి, హైకెనసీ ఒకటి నేను హైలైట్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి నా పక్కన ఉన్నాయి. మళ్ళీ మీలా మా పక్కన లేవండి అనకండి. ఈ పక్కన ఉన్నటువంటి సింబల్ మీద క్లిక్ చేస్తే చాలా రకాలు ఉంటాయి అందులో హైకెనసీ అండ్ క్యాండిల్స్. ఈ హైకెనసీలో మీకు ఏమవుద్దంటే కొంచెం నాయిస్ అనేది తక్కువ ఉంటుంది. అంటే అక్కడక్కడ కొంచెం సైడ్ వేస్లో ఉన్నా బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఈ వాల్యూమ్స్ అన్నీ కూడా గ్రీన్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ హోల్డ్ చేయొచ్చు. మనము స్టాప్ లాస్ ఇక్కడ ఈ ఓపెనింగ్ క్యాండిల్ దగ్గర పెట్టుకొని ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే ఇక్కడ వరకు మనకు సూపర్గా మనకు మూమెంట్ వస్తుంది. ఆప్షన్స్లో మాత్రం ఐకెనసీ వాడకూడదు. ఆప్షన్స్లో మీకు ఏమవుద్దంటే ఇలా సైడ్ వేస్లో ఆప్షన్ డికే అయిపోతుంది. మీరేమనుకుంటారు, అరే గ్రీన్ క్యాండిల్ వచ్చింది ఆప్షన్తో డికే అవుతుంది, అర్థం కాక బొరగొక్కోవాల్సి వస్తుంది మీరు. కాబట్టి ఓన్లీ స్టాక్స్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్స్ కూడా, ఈవెన్ ఫ్యూచర్ కూడా అంటే నిఫ్టీ ఫ్యూచర్ ఉంటుంది కదా, సపోజ్ నిఫ్టీ ఫ్యూచర్ అనుకుందాం, నిఫ్టీ ఎఫ్యూటీ నిఫ్టీ ఫ్యూచర్ అనుకుందామండి. ఎక్కడుంది ఇది? నిఫ్టీ 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 ఫ్యూచర్. ఓకేనా? నిఫ్టీ ఫ్యూచర్ అనుకుందాం. నిఫ్టీ ఫ్యూచర్ కూడా మీరు ఐకెనసీ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వెళ్ళిందో. ఇక్కడ చూడండి ఇది గ్యాప్ అప్, కానీ ఐకెనసీలో అది ఏం చూపించింది, క్యాండిల్లో చూపించేసింది. కావాల్సి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి గ్యాప్ అప్ అంటే మనకి ఎక్కడ ఓపెన్ అయింది, 22,179 దగ్గర ఓపెన్ అయింది. 22,179 ఎక్కడ ఉందండి, ఇది ఇక్కడ ఓపెన్ అయింది మనకి అండి. ఇది నేను చూపించింది, ఇది ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఓకేనా? ఇక్కడ నుంచి మీకు అలా పైకి వెళ్ళింది. ఫ్యూచర్లో కూడా మీకు డికే అనేది ఉండదు. డికే లేని దానిలో దేనిలో అయినా సరే మీరు ఐకెనసీ క్యాండిల్ని చూడొచ్చు. ఇది మర్చిపోకండి. ఓకేనా? ఫ్యూచర్స్కి స్టాక్స్కి మాత్రమే, ఆప్షన్స్కి ఐకెనసీ వాడకూడదు. వాడితే మాత్రం మునిగిపోతారు మీరు. ఎందుకంటే అది రెడ్ క్యాండిల్ పడినా మీకు గ్రీన్ క్యాండిల్ లాగే చూపిస్తుంది. చాలా నెగిటివ్కి వెళ్తేనే కానీ మీకు అది రెడ్ క్యాండిల్ అనే సంగతి అర్థం కాదు. ఆప్షన్స్కి మామూలు క్యాండిల్ ఇదే. ఓకేనా? క్యాండిల్సే. ఐకెనసీ ఓన్లీ ఫర్ స్టాక్స్కి ఫ్యూచర్స్కి మాత్రమే. మిగిలిన క్యాండిల్స్ అనేది మీకు ఆప్షన్స్కి వాడండి. యాక్యురసీ ఎక్కువ ఉంటుంది ఇందులో క్యాండిల్స్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్రాడే స్క్రీనర్ అనేది కనబడుతుంది కదా, ఇది నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని ఎలా వాడాలో. మీకు యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతాయి. ఇంట్రాడే స్క్రీనర్ని కూడా మీరు వాడుకోవచ్చు. యాప్ కూడా ఉంది, మొబైల్ యాప్ కూడా ఉంది. మీరు మొబైల్ యాప్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ మీకు క్వశ్చన్స్ ఏమి లేవనుకుంటున్నాను. చాటింగ్ వెబ్సైట్ గురించి ఇంట్రాడేలో స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఆ వీడియో కూడా చూస్తే ఇది అది కలిపి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనండి? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎలా చేయాలో కొంచెం చెప్తారా? మనకు వీడియో ఉంది సార్, చూడండి. అది ఆల్రెడీ మీకు ఫ్రీగా వీడియో ఉంది, చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ సంబంధించి కంప్లీట్ వీడియో ఉంది. ఏమంటారు? రికార్డ్ చేశానండి. మీకు ఇంకా చెప్తాను చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ కావాలంటే ఎంఎస్బి అనేటువంటి ఒక ఇండికేటర్ ఉంది, మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి మ్యాక్సిమం వాడే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చేస్తాడు. చూడండి ఇది కింద ఏమి ఇచ్చాడు, ఇది వాడే గ్రీన్ లైన్ ఇచ్చాడు. మీకు నార్మల్ పెట్టేస్తాను అండి. ఓకేనా?
ఇదిగో ఇక్కడ ఇచ్చాడు చూసారా, ఇది మనం పెట్టుకుందామండి. అలాగే మనకి లైవ్ మార్కెట్లోనే వాడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి ఇచ్చేస్తాడండి. ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, కిందకి వెళ్ళలేదు, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, వాల్యూమ్స్ కూడా సూపర్గా వచ్చి పైకి వెళ్ళింది. ఎంఎస్బి మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అని ఒక ఇండికేటర్ ఉంది, దాన్నే వాడేసుకోండి. ఎంఎస్బి మార్కెట్ స్ట్రక్చర్, ఇదిగోనండి మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ అండ్ ఆర్డర్ బ్లాక్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని వాడండి, మీకు ఈజీగా అయిపోతుంది. ఇంకా ఉన్నాయి మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు సంబంధించినటువంటి ఇండికేటర్స్ కూడా చాలా ఉంటాయి. ఇదిగోండి బ్రహ్మాండంగా వాడాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ విత్ బ్రేక్స్. లక్సాల్గో మంచి ఇండికేటర్, ఇది కూడా లక్సాల్గోది కూడా చాలా మంచి ఇండికేటర్, మీకు చూపిస్తాను చూడండి. అది కూడా దీనిలో 2 ఇండికేటర్, ఇది వరకు 3 సపోర్ట్ చేసేది, ఇప్పుడు 2 సపోర్ట్ చేస్తుంది. రెండో ఇండికేటర్ ఏం చూపిస్తాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కదా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు దొరుకుతాయండి, ఫ్రీగానే దొరుకుతున్నాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంటీఎఫ్ ఇది ఒకటి ఉంది. అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ విత్ బ్రేక్స్ లక్సాల్గో అండి, ఇదిగోండి వాడే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసి ఇచ్చేస్తాడు. ఓకేనా, ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, పెద్ద క్యాండిల్ వచ్చి పైకి వెళ్ళింది. ప్రతి దాని దగ్గరకు మీకు వాడే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసి ఇచ్చేస్తాడు, కావలిస్తే మీరు చూసుకోవచ్చు. ఇది ఒకటి. అలాగే ఇంకొకటి కూడా ఉంది, అది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే. చూపిస్తున్నాను చూడండి, ఒక్కొక్కటి మీకు చూపిస్తాను నేను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంటీఎఫ్ అని ఉంటుంది చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంటీఎఫ్, ఇది మీకు క్లియర్గా కనబడాలి అంటే ఇలా చూపిస్తాను. మనకు లైన్స్ ఉంటాయి, ఇప్పుడు ఆ లైన్స్ అన్ని డిలీట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇదిగోనండి ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ పైన చూసారా రెసిస్టెన్స్ లెవెల్. అలాగే ఇదిగో ఇది కూడా వాడు సపోర్ట్ ఇచ్చాడు కిందని, ఇది కూడా వాడు ఇస్తాడనమాట, వాడే గీసేస్తాడు, మనం గీసుకోని అవసరం లేదు. ఇవన్నీ ఇండికేటర్స్ ఉంటాయండి, మీరు అంత కష్టపడిపోయిన అవసరం లేదు. ఈ లెవెల్ ఎక్కడైతే వాడు ఇస్తున్నాడో దీన్ని మీరు మీ చార్ట్లో పెట్టుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించి ఒకటి లక్సాల్గోకు ఉంది, ఒకటి ఎంటీఎఫ్ ఫ్లక్స్ చార్ట్స్ అని ఒకటి ఉంది. ఈ రెండింటిలో కూడా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని పెట్టుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ సార్ లాంగ్ టర్మ్ లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ కి మిడ్ క్యాప్ లో ఛాన్స్ ఉంటుందో లార్జ్ క్యాప్ లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా సార్? సార్ మల్టీ బ్యాగర్ అంటేనే స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్స్నే మల్టీ బ్యాగర్ అంటారు. అంతేగా లార్జ్ క్యాప్లో ఉన్న మల్టీ బ్యాగర్ అనలేము సార్. ఎందుకంటే వాటి ఇప్పుడు రిలయన్స్ స్టాక్ ఉందండి 1999 అనుకుందాం, 2000 ఉందనుకుందాం. రిలయన్స్ స్టాకు 4000 అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి? ఎగ్జాంపుల్ చెప్తున్నా, చెప్పాలి ఎవరైనా. 4000 అవ్వడానికి రిలయన్స్ స్టాకు ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు అప్రాక్సిమేట్లీ? 20 lakhs crores క్యాపిటల్ దంది. 6 months. ఏది 6 months మీకు అర్థం కావట్లేదా? రిలయన్స్ షేరు ఒకవేళ ఇది 3000 కాస్త 4000 అవ్వడానికి అంటే అప్పుడు క్యాపిటల్ ఎంత అవుద్ది? ఇది 40 lakhs అప్రాక్సిమేట్లీ 3000 ఉంది, 6000 ఒకవేళ డబుల్ అవుదాం అనుకుందాం, 6000 అనుకుందాం. ఇది 40 lakhs crores క్యాపిటల్ అవ్వాలి. ఇంపాసిబుల్ ఇది. 6 months 6 years కూడా అది ఇంపాసిబుల్. ఇయర్ ఆన్ ఇయర్ చూడండి, 1 yearలో ఎంత పెరిగింది? ఇది 23% ఇచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ మొత్తం ఎంత అండి? యావరేజ్ 15%. అంటే 2980 3000 ఉన్న స్టాకు 6000 అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడితే 15% ఎవ్రీ ఇయర్ మనం యావరేజ్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలకు అది 6000 అవుతుంది చెప్పండి? డబుల్ అవుతుంది. మల్టీ బ్యాగర్ అనేది లార్జ్ క్యాప్లో చాలా కష్టమండి, కానీ స్టేబుల్గా మీకు మాత్రం వస్తుంది. 15% రిటర్న్స్ ఇచ్చింది ఇయర్ ఆన్ ఇయర్లో. 1 yearలో ఈ లాస్ట్ 1 yearలో మీకు 23% ఇచ్చింది. లాస్ట్ 5 yearsలో 137% ఇచ్చింది. సరిపోయిందా? 15% యావరేజ్. మ్యాక్సిమం మీరు చూసారనుకోండి ఎన్ని సంవత్సరాల నుంచి చూడండి. ఇది స్టాక్ స్టార్ట్ అయింది మీకు 2002లో స్టార్ట్ అయింది. 2002లో మీ స్టాక్ ఎంత ఉందండి? అక్కడ 53 రూపాయల నుంచి స్టాక్ ఎంతకి వెళ్ళింది? 3000కి వెళ్ళింది. 2002లోకి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి స్టాకు 3000కి వెళ్ళింది. ఇప్పుడు ఈ 3000 నుంచి 6000 వెళ్ళడం చాలా కష్టం. ఇది రీజన్ ఏంటంటే 20 లక్షల కోట్లు ఏదైతే ఉందో ఇది 40 లక్షల కోట్లు అయిపోవాలి, కానీ అది ఇంపాసిబుల్, చాలా కష్టం అది. కానీ కొన్ని స్టాక్స్ ఉంటాయి చూడండి, కొన్ని స్టాక్స్. ఏదైనా పెన్నీ స్టాక్ చెప్పండి, ఏదైనా పెన్నీ స్టాక్ ఎనీవన్?
ఐడియా టాటా స్టీల్, టాటా స్టీల్ పెన్నీ స్టాకా? స్టాక్ని పెట్టి చూడకూడదు మీరు. ఎస్ బ్యాంక్, మీరు చూడండి, టాటా స్టీల్ 1.94 lakhs crores, 2 lakhs crores ఇది. దీన్ని పెన్నీ స్టాక్ అనేది ఎవరు? 150 రూపాయలు పెన్నీ స్టాక్. కర్ణాటక బ్యాంక్, ఇది లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇవి. సుజలాన్ క్యాపిటల్ ఎంత ఉందండి? 59,000 కోట్లు, 59,000 crores అండి. ఇది పెన్నీ స్టాక్ కాదు. 50,000 కోట్లు దాటితే అది పెన్నీ స్టాక్ అవ్వదు. 4,000, 5,000, 6,000 స్టాక్స్ ఉంటాయి, అవి పెన్నీ స్టాక్స్ అవుతాయి. ఐడియా చిన్నదేం కాదండి. కర్ణాటక బ్యాంక్, ఐడియా చిన్నదా? ఏమనుకుంటున్నారు? 71,000 కోట్లది. ఐడియా చిన్నదా? కర్ణాటక బ్యాంక్, అలోక్ ఇండస్ట్రీస్, కర్ణాటక బ్యాంక్ షేర్ ఇది ఎంత చూడండి. ఇది చూడండి 8,000 కోట్లు. ఇలాంటివి పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి డబ్బులు 8,000, 16,000 అవడం పెద్ద కష్టం అండి. మన ఎన్విడియా వచ్చింది కదా, ఎన్విడియా రిజల్ట్స్ వచ్చాయి. ఎన్విడియా రిజల్ట్స్లో ఒక్కరోజు స్టాక్ ఎంత పెరిగిందో తెలుసా? రిలయన్స్ జీవిత కాలంలో 20 లక్షల కోట్లు ఏదైతే పెరిగిందో, ఒక్క ఎన్విడియా ఒక్క రోజులో పెరిగింది 20 లక్షల కోట్లు అబౌవ్. ఒక్క ఎన్విడియా స్టాకు 20 లక్షల కోట్లు ప్లస్ పెరిగిందండి క్యాపిటల్ ఒకే ఒక్క రోజులో. రిలయన్స్ వాడు 100 కంపెనీలు పెట్టి నానా సంకలనాకి నానా బిజినెస్లు చేసి ఎంత చేస్తే, ఎన్విడియా వాడు ఒక్క రిజల్ట్ వాడు 20 లక్షల కోట్లు అబౌవ్ ప్రాఫిట్ వచ్చింది ఒకే ఒక్కరోజు స్టాక్స్. ఇప్పుడు చెప్పండి, 20 లక్షల కోట్లు అంటే ఈ ఎన్విడియా స్టాక్ చూపిస్తాను చూడండి, మీరు చూడాలి. ఇది ఎన్విడియా మార్కెట్ క్యాపిటల్ ఎంత చూడండి. ఇది $822 అండి. మార్కెట్ క్యాపిటల్ ఎంత చూడండి, 2.6 lakhs crores డాలర్స్ అండి ఇవి. ఓకేనా, రూపీస్ కాదు. 2.6 lakhs crores డాలర్స్ ఇవి. ఇక్కడ ఏముంది? ఇక్కడ యుఎస్డి, కాబట్టి రూపీస్ అని చూడకండి దీన్ని. ఇండియన్ స్టాక్ ఐఎన్ఆర్ లేదండి, ఇంటర్నేషనల్ అండి. ఐఎన్ఆర్లో ఏం చూపిస్తుంది అని చూస్తున్నాం కదా, యూఎస్డీలోనే చూపిస్తుంది. చూడండి, దీనిని 2.6 lakhs, 2.06 అండి, 2.06 lakh crore dollars equal to INR. వామ్మో, ఎక్కడ పోయే లెక్కలన్నీ. లింక్ ఓపెన్ చేసి అందులో కొడితే వస్తుంది. ఫస్ట్ అందులో కొట్టాలి. 2.06 lakhs కదా, 2.06 lakhs, 1 2 3 4 5. ఓకే, కన్వర్టెడ్ ఏమైంది ఇది? ఓకే ఓకే ఓకే, ఇలా కాదు, యూఎస్డి టు ఐఎన్ఆర్ చూద్దాం. చూడండి వాళ్ళ ఎంత పెరిగిందంటే, యూఎస్డి టు ఐఎన్ఆర్, యూఎస్డి టు 2.06 lakhs. సో అరౌండ్ 160 lakhs also. లాక్స్ పెట్టు. 2.6 అంటే 1 లక్షల కోట్లు డాలర్స్ ఈక్వల్ టు ఇండియన్ రూపీస్ ఎంత అండి? 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు, అందుకంటే 170 కోట్ల రూపాయలు. లెక్కల్లో వీక్ నేను. సార్ స్నైడర్ ఎలక్ట్రిక్ ఏమంటారు? ఒక్క రోజు టోటల్ రిలయన్స్ క్యాపిటల్ ఎంత ఉందో అంత పెరిగిందండి ఎన్విడియా. స్నైడర్ ఎలక్ట్రిక్ చూడండి. ఏమంటారు? స్నైడర్ ఎలక్ట్రిక్ సార్. ఓకే,
సో మనకేంటంటే ఇది చూడండి, లాస్ట్ మొన్న 1 మంత్లో 18.67% అండి. 2 lakhs crores అంటే ఎంత పెరిగిందండి లాస్ట్ 5 daysలో? 3.2% ఓన్లీ. 1 monthలో 18%, 6 monthలో 69%, 1 yearలో 244%, 5 yearsలో 2084%. మ్యాక్సిమం ఎంత పర్సెంట్ చూడండి, 1 lakh times పెరిగింది ఇది. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది? 1999లో స్టార్ట్ అయింది $0.83. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కదా సార్, ఎన్విడియా చిప్స్ అండి, చిప్స్ కంపెనీ. చిప్స్ కదా. అంటే ప్రతి మీ చేతిలోని నా చేతిలోని ఇప్పుడు మనం చూస్తే ప్రతి దానికి చిప్స్ కావాలి. సో ఇవన్నీ ఏంటంటే హెవీ కంపెనీస్ అండి, చాలా లార్జ్ క్యాప్ కంపెనీస్. ఇవి డబుల్ ట్రిపుల్ అవ్వాలంటే చాలా కష్టం. ఇవి ఇలాంటి వాటిలో కాదు, చిన్న చిన్న కంపెనీస్ 5,000, 2,000, 1000, 500 కోట్లు, 2,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు ఉంటాయి. సో ఇవి చిన్నవి. స్నైడర్ ఎలక్ట్రిక్ అండి. $632 ఉంది. ఇది 15,000 కోట్లు. ఇది 15.11 15,110 కోట్లు. 15,110 కోట్లు అండి ఇది స్టాక్. లాస్ట్ 1 మంత్లో చూడండి ఇది 32% ఇచ్చింది. లాస్ట్ 5 daysలోనే 10% దగ్గరగా. లాస్ట్ 6 మంత్లో 77%. లాస్ట్ 1 yearలో మీ 1,02,87,000 అయిపోయింది. లాస్ట్ 5 yearsలో మీ 1,05,21,000 అయిపోయింది. మ్యాక్సిమం 1,00,000 ఎప్పుడు స్టార్ట్ అయింది స్టాక్ ఇది? 2012 నుంచి ఈ రోజుకి. 2012లో 1,00,000 పెట్టుంటే ఈరోజు 8,19,000 వచ్చాయి. చూడండి ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు కిందికి పడిపోతున్నాయి, గమనించారా? 213 నుంచి ఇక్కడికి వచ్చింది 65కి వచ్చింది. 213 లక్ష రూపాయలు పెట్టుంటే ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉందండి? అది 67,000 అయిపోయింది, 65,000 అయిపోయింది. రక్త కన్నీరు అయిపోద్ది ఉంచుతాడా ఇంతకింతకు వచ్చిన తర్వాత? క్యాపిటల్లో 35% పోతే ఎవరైనా ఉంచుతారండి? అందుకే ఏంటంటే పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్స్లో మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి గ్రోత్ ఎంతైతే ఫాస్ట్గా వస్తుందో అంతే ఫాస్ట్గా లాస్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకే లార్జ్ క్యాపిటల్ కొంచెం ఎక్కువ ఉన్నవి, ఒక 20,000, 30,000, 50,000 ఉన్న దాంట్లో మినిమం 50,000 ఉన్న దాంట్లో మీకు వాల్యూమ్స్ ఉంటాయి. చక్కగా అది లాస్ లేకుండా చక్కగా వెళ్తుంది. మంచి కంపెనీస్ ఎంచుకోండి, ఓకేనా? ఇంకా నేను స్టాక్స్ చూడండి, చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? ఓకే, ఏదైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు సెక్టర్ అని చెప్పారు కదా, అది ఏ సెక్టర్ ఎలా చూడాలి సార్? ఏది ట్రెండింగ్ లో ఉందని? ఇప్పుడు చూడండి, సెక్టోరియల్ స్టాక్స్ అని మీరు సెక్టార్స్ సెక్టోరియల్ స్టాక్స్ చూడండి. ఎనర్జీ ఇక్కడ చూడండి, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, కన్జ్యూమర్ స్లాబ్స్, ఫైనాన్స్, హెల్త్ కేర్, కమ్యూనికేషను, ఇండస్ట్రియల్స్, మెటీరియల్స్, ఇన్ఫర్మేషన్, ఐటీ సెక్టర్, కన్జ్యూమర్ డైరెక్షన్, ఇలా యూటిలిటీ ప్రతిదీ ఉంటాయండి ఇందులో. మార్కెట్ క్యాపిటల్ ఇందులోకి వెళ్తే చూడండి, సెక్టోరియల్ వేస్ అగ్రి సెక్టర్, ఆల్కహాల్, ఆటోమొబైల్స్, ఏవియేషన్, బ్యాంక్స్, క్యాపిటల్స్ అన్నీ మీకు ఇందులో అవుతాయి. ఎన్ఎస్సి, బిఎస్సి ఏది కావాలంటే అది, ఓకేనా? ఏ సెక్టర్ బాగా పెరిగింది, ఏ సెక్టర్ బాగా పడింది ఇక్కడ చూడండి. చేంజ్ ఏదంటే చేంజ్ ఉంది కదా, టుడే లేదా మంత్ టు డేట్, ఈ మంత్ అంతా ఏది బాగా పెరిగిందంటే అగ్రి సెక్టర్ 168% పెరిగింది, ఆల్కహాల్ సెక్టర్ 87%, ఆటోమొబైల్ 86%, ఏవియేషన్ 183%, ఓకేనా? చేంజ్ అయింది, చేంజ్ పర్సెంట్ కాదు, క్షమించండి, చేంజ్ అనమాట, ఓకేనా? ఇందులో చూడొచ్చు మీకు ఇవన్నీ ప్రతిదీ కూడా మీకు మనీ కంట్రోల్లో దొరుకుతాయి. ఎఫ్ఎంసీజీ, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఆయిల్ అండ్ గ్యాస్, పేపర్, ఫోటోగ్రాఫిక్ అండ్ ప్రోడక్ట్స్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, పవర్ సెక్టర్, రియల్ ఎస్టేట్, రిటైలింగ్ సెక్టర్, షిప్ అండ్ బిల్డింగ్, సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సొల్యూషన్స్, టెలికామ్, టెక్స్టైల్స్, ప్రతి సెక్టర్ కూడా మీకు ఉంటుంది. చూడొచ్చు మీరు అందులో. టుడే మీకు గూగుల్లోకి వెళ్ళండి, టుడే టాప్ గెయిన్ సెక్టర్ అని కొట్టండి. ఏమొచ్చింది చూడండి, టుడే టాప్ గెయిన్ సెక్టర్ ఏమొచ్చిందండి? ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఎనర్జీ వచ్చింది, ఫైనాన్స్ వచ్చింది,
హాస్పిటాలిటీ వచ్చింది, ఆగ్రో వచ్చింది ఎక్కువ పెరిగిన వాటిలో. ఇది చూడండి ఫినోలాజీ. ప్రతిదాని గూగుల్లో మీకు ఆన్సర్ దొరికేస్తాయండి. ఇది ఇంట్రాడేకి ఫస్ట్ హాఫ్ అన్ అవరే చూడాలి సార్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనకి మంచి మూమెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది టాప్ గెయినర్స్ని చూసినప్పుడు టాప్లో ఉన్న దాన్ని బై చేయకండి. ఆల్రెడీ అది వెళ్ళిపోయింది కాబట్టి టాప్లోకి వచ్చింది. ఏదైతే పెరగడానికి రెడీగా ఉందో దాన్ని చూడాలి, దాన్ని చార్ట్లు యాడ్ చేసుకొని చూడాలి. ఫాస్ట్గా ఉండాలి. ఆర్డర్ తీసుకోవడంత వరకు ఫాస్ట్గా ఉండాలి. ఆర్డర్ తీసుకున్న తర్వాత మాత్రం స్టాప్ లాసా టార్గెట్ అని చూడాలి. ఓకేనా సార్? సిపిఆర్ పైవట్ పాయింట్స్ ప్రైజ్ యాక్షన్ ఎలా చూడాలి సార్? దాని గురించి వీడియో చేయాలి సార్, కంప్లీట్గా ఒక వీడియో చేయాలి. వీడియో చేయకపోతే అవ్వదు సార్ అది, ఎందుకంటే చాలా పెద్ద మ్యాటర్ అది. నేనే వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ దాని గురించి వీడియో పెట్టలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను ప్లాన్ చేస్తాను సార్ వీడియో. ఓకేనా, పబ్లిక్గానే ఉంచుతాను వీడియో. టుమారో బ్యాంక్ సార్ కొంచెం డీటెయిల్ గా పెట్టండి సార్. అంటే తప్పకుండా బిగినర్ కూడా ఖచ్చితంగా మన వీడియోస్ అన్ని బిగినర్స్ మీదే ఫోకస్ ఉంటుంది ఎక్కువ. ఓకే సార్. ఓకే. టెక్నికల్స్ తెలిసిన వాళ్ళకి అసలు మన వీడియోస్తో సంబంధం లేదు. వాళ్ళు ఎలా టెక్నికల్ తెలుసు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఓన్లీ బిగినర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తుంటాను నేను ప్రతిదీ కూడా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. సార్ టుమారో బ్యాంక్ నిఫ్టీ యూస్ చెప్తారా? అప్ సైడ్ డౌన్ సైడ్ మార్నింగ్ వీడియో వస్తుంది చూడండి. ఓకేనా, డెమో అకౌంట్ ఓపెన్ చేస్తే ఎడ్యుకేషన్ దాంట్లో ఆడియో డన్ అకౌంట్ ఎల్ఐస్ బ్లూ రెండింటిలో ఎడ్యుకేషనల్ గ్రూప్లో మీకు ఉంటుంది. అందులో మీకు ఇలా మీకు పెయిడ్ వెబినార్స్ కూడా మీకు యాడ్ చేసుకుంటాను. రెండోది మీకు అందులో మీకు కాల్స్ కానివ్వండి, ఏమైనా పొజిషన్స్ కూడా ఇస్తూ ఉంటాను. అది అకౌంట్ ఓపెన్ చేసిన సార్, మీ రిఫరల్ లింక్ కింద నాకు 1-2 ట్రేడ్లు చేసిన తర్వాత నాకు పెట్టండి, స్క్రీన్ షాట్ పెట్టండి ట్రేడ్ చేసిన తర్వాత. ఓకేనా, ఒకటి చేసిన సార్ ఆల్రెడీ మొన్ననే. ట్రేడ్ చేసిన తర్వాత పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ట్రేడ్ చేయండి. అందులో ట్రేడ్ చేస్తే మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఏదైనా ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మేము వాడుతుంటాం కాబట్టి ఇమ్మీడియట్గా సెట్అవుట్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. మీకు ఆ టెక్నికల్ లెర్నింగ్ గ్రూప్లో మీరు చాట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అక్కడ డైరెక్ట్గా చాట్ చేయొచ్చు నాతో పాటు. అదొక మీకు మంచి అవకాశం. మీకు ఏదైనా హెల్ప్ కావాలని నేను ఇమీడియట్గా హెల్ప్ అందిస్తాను. ఓకే, ఎవరైనా ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయితే కనుక మన నాకు తెలుసు కదా టెలిగ్రామ్ ఐడి @ఫేక్ దాంట్లో జాయిన్ అవ్వద్దు. TPT_Daniel ఇది నా టెలిగ్రామ్ ఐడి. TPT_Daniel నా టెలిగ్రామ్ ఐడికి @ మీరు మెసేజ్ చేయండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే పెడతాను. ఓకేనా, ఇంకా ఎక్కువ మాట్లాడలేను, చాలా విపరీతంగా చెవి నొప్పి వస్తుంది. ఓకే, బాయ్ అండి అందరు కూడా. సార్ మన అలస్ బ్లూలో సార్ ఒక లాట్కి 20 రూపాయలు కదా సార్? అట్లా 4 లాట్ల వరకు 20 రూపాయలు తీసుకుంటారు సార్ బ్రోకరేజ్? 15 రూపీస్ అండి అలస్ బ్లూలో. 15 రూపీస్ కదా సార్? మన అది ఒక లాట్ ఎన్ని లాట్లు తీసుకున్నా పర్ ఆర్డర్ అండి, పర్ ఆర్డర్ ఉంటుంది. ఒక ఆర్డర్ సార్. అది మీరు ఎక్కడ చూపిస్తారని చెప్పారు కదా సార్? అలస్ బ్లూ ఎక్కడ సార్ అది ఉండేది? ఎల్ఐస్ బ్లూలో పర్ ఆర్డర్కి ఎంత తీసుకుంటున్నారు అనేది మీకు కావాలా? అవును సార్. ఆర్డర్ తీసుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని రైట్ సైడ్ ఉంటుంది చూడండి, చిన్న టిక్కు. ట్రాన్సాక్షన్ టీఎక్స్ అండ్ డీటెయిల్స్ అని ఉంటుంది చూడండి, అక్కడే మీకు చూపిస్తాడు ఎంత ఛార్జ్ చేస్తున్నాడు ఆర్డర్ తీసుకునేటప్పుడు. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు ఎల్ఐస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి చూపించాలి.